హాయ్ అండి, నా పేరు లక్ష్మి. మాది నరసరావుపేట పక్కన ఒక విలేజ్ సాతులూరు. కానీ మేము ఒక 4 ఇయర్స్ నుంచి నరసరావుపేటలోనే ఉంటున్నాము. నాకు ఈ వెస్టేజీ ఫ్యామిలీ పరిచయం చేసింది గంగా సుజాత మేడం. తను నాకు సిస్టర్ లాగా, బాగా క్లోజ్ ఫ్రెండ్ లాగా అన్నీ అనుకోవచ్చు. నాకు ఒక 3 ఇయర్స్ నుంచి తను నాకు క్లోజ్ ఫ్రెండ్. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల తను నాకు ఈ ఇంట్లో కొన్ని ప్రొడక్ట్స్ మార్చుకోవడం వల్ల హెల్త్కి బాగుంటుంది అని నాకు 1, 2, 3 సార్లు చెప్పడం ద్వారా నేను వెస్టేజీ ఫ్యామిలీలోకి వచ్చాను. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసి నన్ను ఈ ప్లాట్ఫామ్లో కూర్చోబెట్టిన సుజాత మేడంకి ఒకసారి నా తరపున చాలా చాలా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు అసలు ఇందులో ఏముంటుందో నాకు తెలియని టైంలో నాకు వేదవాణి అక్క, మరీ ముఖ్యంగా శేషయ్య, ఆ, నల్లమొత్తు శేషయ్య, అక్క నువ్వు ఇది చేయాలక్క, ఎట్లా చేయాలక్క, నువ్వు ఈ నెల ఇట్లా అవుతావు అక్క, నీకు ఆడ స్కిల్స్ ఉన్నాయి అక్క అని ప్రతిసారి మోటివేషన్ చేస్తానే ఉంటాడు. నాకు అప్పుడప్పుడు కోపం వచ్చినా కానీ శేషయ్య అసలు కోపం లేకుండా అక్క అక్క అని చక్కగా నాకు తెలియని విషయాలన్నీ తెలియపరుస్తూ ఉంటాడు శేషయ్య. ఇంతమందిని నాకు వెస్టేజీ ఫ్యామిలీలో పరిచయం చేసిన వాళ్ళ వాళ్ళకి నాకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు తెలియదు, వాళ్ళ మీద కోప్పడకూడదు, వాళ్ళని ఏం అనకూడదు అనే విషయం కూడా నాకు తెలియదు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పిన తర్వాతే నా లైఫ్ స్టోరీని నేను స్టార్ట్ చేద్దామని ఫస్ట్ గంగా సుజాత మేడం గారికి, వేదవాణి మేడంకి, శేషగిరికి, ముగ్గురికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫ్యామిలీ మెంబర్స్ నేను వెస్టేజ్ బిఫోర్ ఇందాక సార్ చెప్పారు కదా, ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగు అని. అసలు నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలీదు, నేను ఎక్కడున్నానో ఎక్కడికి వచ్చానో తెలియని వయసు నాది. ఎందుకంటే నాకు ఎర్లీగా మ్యారేజ్ చేశారు. 15 సంవత్సరాలకే పెళ్ళైపోయింది. 16వ సంవత్సరం నాకు పాప పుట్టింది, 17వ సంవత్సరం బాబు పుట్టాడు. మా అత్తయ్య గారు కూడా 17వ సంవత్సరం మాకు బాబు పుట్టిన తర్వాత ఒక 1 ఇయర్కి మా అత్తయ్య గారు చనిపోయారు. అంటే నాకు మా అత్తయ్య గారు చనిపోయేటప్పుడు నేను ఇంటి దగ్గర కూడా లేను. నాకు పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేశారు. ఎందుకంటే అప్పటికే నాకు కొంచెం కడుపులో గడ్డ ఉందంట, ఆ విషయం నాకు తెలీదు. ఆ డాక్టర్లు మందులు వాడినా తగ్గదు, ఆపరేషన్ చేసి ఇది తీసేయకపోతే ఆ అమ్మాయికి క్యాన్సర్ కిందకు వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని ఎర్లీగా తీసేశారు. ఆ టైంలోనే మా అత్తయ్య గారు చనిపోవడం జరిగింది. అప్పటికి నా వయసు 18 సంవత్సరాలు. నాకు పెద్ద ఆపరేషన్ చేయించే టైం కల్లా అసలు నాకు అంటే ఏమీ తెలీదు. నాకు పిల్లలు ఇద్దరు పుట్టారు, వాళ్ళని ఎలా పెంచాలి, ఏం చేయాలి అనేది కూడా నాకు తెలియదు. నేను చదువుకుంది 7th క్లాస్. మా అమ్మ మా నాన్న వాళ్ళకి మేము ముగ్గురం పిల్లలమి. నేను మధ్యలో, మాకు ఒక అన్నయ్య, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మా అన్నయ్య ఆ, పోలియో, తనకి నడవలేడు. మా తమ్ముడు చిన్నపిల్లాడు, అంటే నా పెళ్ళప్పటికి మా తమ్ముడు 5th క్లాస్ చదువుకుంటున్నాడు, 5వ తరగతి చదువుకుంటున్నాడు, చిన్నపిల్లాడు. మా అమ్మ వాళ్ళు ఏం చెప్తే అది నేను ఓకే అమ్మ మీరేం చేసినా నా మంచికే కదా అని అనుకున్నాను. నాకు ఇక్కడ మా వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, మా అమ్మాయి బయటికి పోకుండా సుఖపడుతుంది అని ఉద్దేశంతో మా అమ్మ వాళ్ళు నాకు ఎర్లీగా పెళ్లి చేసేసారు. నాకు తెలియకుండానే ఇద్దరు పిల్లల్ని నేను నాకు తెలియని వయసులోనే ఇద్దరు పిల్లల్ని కనేసాను. తెలియకుండానే మళ్ళీ నా గర్భసంచి తీసేశారు, ఆపరేషన్ జరిగింది. 18 ఏళ్ళు వచ్చేటప్పటికి అంతా అయిపోయింది. అప్పటికి ఇంక నాకు స్టార్ట్ అయింది, అంటే అసలు లైఫ్ అంటే ఏంటి, అంటే పెళ్ళైతే ఎట్లా ఉండాలి, పెళ్ళైతే ఎట్లా ఉండాలి, పెళ్ళి అంటే ఏంటి అసలు అనేది అప్పటి నుంచి ఇక నాకు తెలియటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇంటికి వస్తే మా అత్తయ్య లేదు, మా మామయ్య గారు, మా ఆయన, ఇద్దరు పిల్లలు, అందరికీ నేనే వండుకోవాలి, పెట్టుకోవాలి, చూసుకోవాలి. అప్పటి వరకు అమ్మ దగ్గర ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య దగ్గర ఎక్కువ రోజులు లేను, ఆమె చనిపోయారు. ఇక నాకు అప్పటికి తెలిసిందనమాట, ఈ ఫ్యామిలీ ఇలా రన్ చేయాలి, ఫ్యామిలీలో ఇట్లా ఉంటాయి ఇవి అని తెలిసింది. తెలిసే టైంకి అంతా అయిపోయింది. ఓకే, ఇక నా లైఫ్ ఇంతే, ఇక నేను ఇట్లానే ఉండాలి, చదువుకుందేం పెద్దగా లేదు. ఎందుకంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే ఈ రోజుల్లో చదువుకొని ఉండాలి. మా వారు కూడా ఎక్కువ ఏం చదువుకోలేదు, ఇంటర్మీడియట్ చదువుకున్నారు. మాకు దగ్గరలో జోసిలని
పేరేచెర్ల దగ్గర సబ్బుల ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మా వారు అప్పుడే స్టార్ట్ అయ్యారు. మా అత్తయ్య గారు కూడా చనిపోయాక జోసిల్లో స్టార్ట్ అయ్యారు. అప్పుడు ఆయనకు వచ్చే శాలరీ చాలా తక్కువ. నెల మొత్తం చేస్తే వచ్చేది 1500. కానీ ఆస్తులైతే ఉన్నాయి కానీ వాటి మీద నుంచి వచ్చే ఇన్కమ్ ఏమీ లేదు. ఎందుకంటే పొలాల మీద పండితేనే మనకి కౌళ్ళు ఇస్తారు. ఉండడానికి మాకు 10 ఎకరాల పొలం ఉంది అప్పుడు. కానీ కాలవలు లేవు, నీళ్లు లేవు, పొలాలన్నీ పంటలు ఆగిపోయినాయి. ఇక వచ్చే ఇన్కమ్ లేదు. ఆ టైంలో మాకు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్న టైంలో ఇక ఇంకంతకన్నా మనం రైతువారీగా ఏం చేయలేమని గేదెలు కొనుక్కొని గేదెల మీద ఫ్యామిలీ రన్ చేయొచ్చని సపోర్టింగ్ కోసం మా వారికి నేను ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి అని గేదెలు కొనుక్కొని గేదెల మీద చక్కగా పని చేసుకుంటూ ఎట్లాగో పిల్లల్ని స్కూలుకు పంపిస్తా రన్ అవుతున్న టైంలో ఒక 8 ఇయర్స్ నేను బాగా కష్టపడి అన్ని పనులు చేసుకుంటున్న టైంలో నాకు ఒక కీళ్ళవాతం అనే జబ్బు నాకు వచ్చింది. అది రావటంతో చాలా పెయిన్ఫుల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పాలు తీయాలంటే చాలా కష్టం అవుతుంది. పాలు తీయలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారేమో కీళ్ళవాతం ఉందమ్మా అని చెప్పి టాబ్లెట్లు ఇస్తున్నారు. అవి వేసుకుంటే నాకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. కిడ్నీలో స్టోన్స్ కోసమని వేరే హాస్పిటల్కి వెళ్తే ఆ టాబ్లెట్లు ఆపమంటారు. అవి ఆపితే ఒక 3 డేస్ తర్వాత నేను నుంచొని నడవలేకపోతున్నా. ఈ క్రమంలో నాకు కాళ్ళ గిలకల దగ్గరే ఇంజెక్షన్స్ చేశారు నడవటానికి. మాకు నరసరావుపేటలో వీరయ్య చౌదరి గారని డాక్టర్ గారు, బాగా మంచి డాక్టర్ గారు ఆయన. ఆయన దగ్గరికి వెళితే ఆయన నాకు కాళ్ళకి ఇంజెక్షన్స్ చేశారు. ఇంజెక్షన్స్ చేసినప్పుడు ఒక 15 డేస్ నాకు అసలు కాళ్ళ నొప్పులే లేవు. మళ్ళీ నేను బాగా చక్కగా పని చేసుకుంటున్నాను. 15 డేస్ తర్వాత మళ్ళీ నా హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళితే అవి పొద్దు పొద్దుగూకులు చేయకూడదు, అవి ఎప్పుడో తట్టుకోలేనప్పుడు ఒకసారి చేయాలి, మీకు వీలైతే బరువులు మోయడం అనేవి పనులు తగ్గించుకోండి, పాలు పిండటం అయ్యి అని చెప్పారు. పాలు పిండటం తగ్గించుకుంటే పిల్లలు చదువుకుంటున్నారు, మా వారికి వచ్చే శాలరీ తక్కువ, ఇన్కమ్ పరంగా ఎటు ఏమీ లేదు, ఎట్లా అని అట్లాగే మొండికి బడి చేసుకుంటా ఉన్నాము. కానీ రాను రాను నా ఆరోగ్యం చాలా దెబ్బతినింది. చేతులతో పాలు తీయలేకపోతున్న స్థితికి వచ్చేసాను. అప్పుడు వద్దు, మనం ఇంతకన్నా ఏదైనా చేసుకుందాము వద్దని చెప్పేసి మా వారు ఉన్న 2 గేదెలను కూడా అమ్మేశారు. ఇక నేను ఖాళీగా ఉంటున్న టైంలో ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి నేను ఇట్లా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అని చెప్పటం ద్వారా 10th అన్నా లేకపోతే ఏం చేయలేరు, 10th రాసుకో అని చెప్పారు. అప్పుడు మా పిల్లలు 10th చదువుతున్నారు. 10th చదువుతున్నప్పుడు మా పిల్లలతో పాటు నేను కూడా స్కూల్కి వెళ్ళి, అంటే ఓపెన్ 10th రాసి వచ్చాను. ఓపెన్ 10th రాసిన తర్వాత అది తీసుకొని నేను ఇట్లా 10th ఉంది, మరి నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అంటున్న టైంలో మా ఊర్లో సాతులూరులోనే మాకు లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా చేసుకోవడానికి కావాలి అని నేను అడిగినప్పుడు మా ఊళ్ళో యానిమేటర్ పోస్ట్ ఇచ్చారు నాకు. అంటే డ్వాక్రా గ్రూపుల మీద లోన్స్ ఇప్పించటము వర్క్ ఉంటుంది, వివోఏ అంటారు, ఆ పోస్ట్ ఇప్పించారు. ఆ పోస్ట్తో పాటు అనుకోకుండా నాకు రెండోది బీమామిత్ర, అంటే మండలానికి ఒక బీమామిత్రాన్ని తీసుకుంటారు వెలుగు డిపార్ట్మెంట్లో. ఎవరైనా చనిపోయినప్పుడు తక్షణ సహాయం కింద వాళ్ళకి 5000 డబ్బులు ఇచ్చి ఫోటో తీసి ఆ పేపర్స్ తీసుకొచ్చి మనం అప్లోడ్ చేయాలి. నాకు 10th ఓపెన్ అయితే రాశాను కానీ అంత నాలెడ్జీ లేదు నాకు. నేను సిస్టమ్ మీద ఆపరేటింగ్ చేసి అవన్నీ అప్లోడ్ చేయలేను. కానీ ప్రతిరోజు మాకు సాతులూరు నుంచి నాదెండ్ల వెళ్ళటానికి ఎటువంటి బస్ సౌకర్యము ఉండదు. అక్కడికి వెళ్ళి రావటం అంటే ఉదయం వెళ్తే ఎప్పుడుకి వస్తామో తెలియని సిచ్యువేషను. మా బాబు చెప్పాడు, అమ్మ నేను నేర్పుతాను అని చెప్పి ఒక సిస్టమ్ ఉంటే మాకు ఇంట్లో, ఆ సిస్టంలోనే అన్నీ నాకు నేర్పాడు. కానీ నేను ఏదైనా చూసి కొన్నాళ్ళు పట్టుకొని నేర్చుకోగలను. కానీ నాకు నా భర్త సపోర్ట్ చేస్తున్నాడు, పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు, ఎటు గేదెలు పని చేసుకోలేకపోతున్నాము, ఇది చేసుకుంటే నీకు బాగానే ఉంటుంది, ఇదేం కష్టపడే పని కాదు కదా అని సపోర్ట్ చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరూ నాకు చక్కగా సపోర్ట్ చేసి ఆ సిస్టమ్ వర్క్ అయితే నేర్పారు. ఇంట్లో పని మా పాప స్కూల్ నుంచి వచ్చి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ బయట వర్కులన్నీ మా బాబు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అట్లా ఒక 5 ఇయర్స్ నాకు టైం గడిచిపోయింది. మా పిల్లలు 10th అయిపోయింది, ఇంటర్ దాకా వచ్చేసారు. ఆ టైంలోనే మళ్ళీ
నాకు హెల్త్ అవుతూనే ఉంది, టాబ్లెట్లు అవి ఇవి వాడుకుంటున్నా. ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసి హోమియోపతి మెడిసిన్కి వెళ్ళాను. హోమియోపతి మెడిసిన్స్ కూడా 4 ఇయర్స్ కంటిన్యూషన్గా ఈ విధంగా నేను థైరాయిడ్కి ప్లస్ నాకున్న రొమటేటిక్ ఆర్థరైటిస్కి ఇవి రెండిటికి కొన్ని టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను కంటిన్యూషన్గా. ఈ క్రమంలో నేను ఓవర్ వెయిట్ అయిపోయాను. 92 కేజీల దాకా ఓవర్ వెయిట్కి వచ్చేసాను. ఓవర్ వెయిట్కి వచ్చినప్పుడు మా మా బ్రదర్ ఏం చెప్పాడంటే, అక్క నాకు హెల్త్ బాగోట్లేదు కదా నీకు. నా తమ్ముడు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకున్నాడు. తీసుకొని దానిలో మా తమ్ముడు ఒక 35 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాడు. 35 కేజీస్ వెయిట్ లాస్ అవటం వల్ల తను బాగున్నాడు. తనకు సైనస్ ప్రాబ్లం ఉండేది, అది నార్మల్ అయిపోయింది. అక్క నీకు కూడా ఈ పెయిన్స్ ఇవన్నీ తగ్గటానికి ఉపయోగపడిద్ది అక్క, నువ్వు కూడా తీసుకో అన్నాడు. అంటే ఓకే అమ్మా అని చెప్పి ఒక 1 మంత్ తీసుకున్నాను. ఫస్ట్ చెప్పాను నా దగ్గర అంత అమౌంట్ లేదమ్మా అంటే, నేను ఇస్తాను లెక్క అని నా సొంత తమ్ముడే అవటం వల్ల నాకు తీసుకొచ్చి ఒక 1 మంత్కి నాకు ప్రోడక్ట్ ఇచ్చాడు. 1 మంత్ తాగితే నాకు ఒక 4 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను, బాగుంది. కానీ 1 మంత్ అయిపోయిన తర్వాత అడిగితే మా తమ్ముడు అన్నాడు, అక్క ఇవి ఎవరివైనా కొనుక్కునే కాబట్టి నీకు ఇందులో ఇన్కమ్ వస్తుంది, అది ఎట్లాగో మేము చెప్తామని వచ్చి నాకు ఇంట్లో ఇన్కమ్ వస్తుంది, ఇది చేసుకోవడం వల్ల నువ్వు ప్రతి నెల అమౌంట్ కోసం చూసుకోని అవసరం లేదు, ఇంట్లో భావన కూడా అడగాల్సిన అవసరం లేదు, ఇట్లా చెయ్యొచ్చక్క అని చెప్పాడు. నాకేమో రాదు చెప్పటము, నాకు ఉన్న నాలెడ్జి వేరు, మీరు చెప్పేది వేరు, నేను ఇవన్నీ ఎక్కడ చేయాలి అని అన్నా. లేదక్క నీకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి తను నాకు సపోర్ట్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు. తీసుకురాగానే నేను నాకు తెలిసిన వాళ్ళకి నా కొలీగ్స్, అప్పుడు జాబ్ చేశాను కదా యానిమేటర్గా, అట్లా నా కొలీగ్స్కి అందరూ నా రిజల్ట్స్ చూసి ఏం చేసావు, తగ్గావు, బాగున్నావు అని అడుగుతున్నారు. నాకు హెల్త్ బాగోకపోయేటప్పటికి నేను న్యూట్రిషన్ తీసుకున్నాను. న్యూట్రిషన్ 1 మంత్ తీసుకున్నాను. అదే టైంలో ఎలక్షన్ జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అనేది పోయి మళ్ళీ కొత్త పార్టీ వచ్చింది. మేము తెలుగుదేశం పార్టీలోనే ఉంటాము అనేది గుర్తించి మా ఊరి నాయకులు, ఇంకా మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళు గుర్తించి నా జాబ్నే ఫస్ట్ తీసేశారు. నా జాబ్నే తీసేశారు. లేదు మేము ఉంచడానికి వీల్లేదని ఫస్ట్ నా జాబే తీసేశారు. తీసేసిన క్రమంలో ఓకే పర్వాలేదు అనుకొని నేను కూడా లైక్ తీసుకొని, నాకు అది పోయినా మళ్ళీ నా తమ్ముడు ఇది చూపించాడని నేను కూడా పెద్దగా పట్టించుకోకుండా, నేను పట్టుకున్న హెర్బల్ లైఫ్లో నేను సక్సెస్ అవుతాను అని నేను హెర్బల్ లైఫ్లో పట్టుకొని ఒక 2 మంత్స్ నా తమ్ముడు నేను జర్నీ చేశాము. జర్నీ చేసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ వాళ్ళ పాప మెచ్యూర్ అయింది ఆ టైంలో. వాళ్ళకి బాగా దూరం, వాళ్ళది మాచర్ల దగ్గర నుంచి రావాలి, విజయవాడ వెళ్ళాలి, ఎక్కడికి ఏం చేయాలన్నా కానీ విజయవాడ ప్రతి వీకెండ్ 2 డేస్ వెళ్ళాలి. ఈ జర్నీ చేసే క్రమంలో బాగా లేట్ అయిపోతుంది, ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, అక్క ఇంకా అమ్మాయి రాదు, నువ్వు ఒక్కదాని వెళ్ళని చెప్పేసి మా తమ్ముడు నన్ను వదిలేసి వాళ్ళు ఇక హెర్బల్ లైఫ్లో జస్ట్ తాగుతున్నారు కానీ ఎవరికన్నా సపోర్ట్ చేయటం అనేది వాళ్ళు చేయట్లేదు. అట్లా అతనిలాగే నాకు కూడా చాలా మంది బ్యాక్ అయిపోయారు. చివరికి నేను ఒక్కదాన్నే నిలబడ్డాను. నేను దీన్ని పట్టుకుంది హెల్త్ కోసం. హెల్త్ ఉండాలంటే ఇది తాగినన్నాళ్లే ఉంటాము. తాగడం ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. నేను ఇక ఎట్లా అని అట్లాగే పట్టుకొని దాదాపు నేను 5 ఇయర్స్ అట్లాగే ఉన్నాను. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తాగుతున్నాను. ఎట్టో గట్ట తాగడం, ఏదో ఒకటి అటో ఇటో తిప్పుకుంటూ తాగుతూ వచ్చాను. కానీ ఎంతకాలం అని తాగుతాను, నా దగ్గర అమౌంట్ లేదు. నేను దీనిలోనేమో బిజినెస్ చేద్దామంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఉన్న వాళ్ళేమో మీ సార్ వాళ్ళు ఉంటేనే మీరు మీటింగ్కి ఇక్కడ దాకా రండి, ఏదైనా చేయండి కానీ అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. నాకు నాలెడ్జ్ ఏంటి, ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ప్రతిసారి మనకి మోటివేషన్ ఉండాల్సిందే. మోటివేషనే మనకి ఒక సక్సెస్ అవటానికి మెట్టు. కానీ నేనైతే వెళ్తున్నా కానీ నాతో పాటు ఎవరు అక్కడికి రావట్లేదు. దీంతో నేను కూడా బ్యాక్ అయిపోయాను. ఒక 1 ఇయర్ బ్యాక్ అయిపోయేటప్పటికి మళ్ళీ నేను వెయిట్ పెరిగిపోయాను. మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే కీళ్ళవాతం కదా, అవి రోజు తింటేనే, కావాల్సిన ఫుడ్ అందితేనే నార్మల్లో ఉంటుంది. 1 ఇయర్ అయిపోయేటప్పటికి మళ్ళీ నేను ఒక 10 కేజీలు వెయిట్ గెయిన్ అయిపోయాను. వెయిట్ గెయిన్ అయ్యే టైంలో నేను చెప్పాను సుజాత అక్కకి, అక్క నాకు ఇట్లా ప్రాబ్లం ఉంటుంది, నేను మళ్ళీ స్టార్ట్ అయినాయి నా పెయిన్స్, ఇవన్నీ నాకు స్టార్ట్ అయినాయి,
నేను జర్నీ చేయలేకపోతున్నాను, ఎక్కడికి రాను చేయను, నేను ఇక ఇంట్లోనే ఉంటాను. చిన్న చిన్నవి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక పూటే ఫుడ్ తీసుకుంటాను, రెండో పూట ఏదో ఒకటి చేసి నేను ఇట్లా అక్క అని చెప్పాను. తను నా హెల్త్ గురించి తను నా మీద చాలా ప్రేమగా ఉంటుంది, బాగా చూసుకుంటది కూడా నన్ను. అసలు వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అయితే నన్ను కూడా ఒక సిస్టర్ లాగా చూసుకుంటారు వాళ్ళు. అట్లా చూసుకుంటుంది. నా పెయిన్స్ అన్ని తెలుసు తనకి, తెలియటం వల్ల అంది, వేదవాణి మేడం వచ్చి వాళ్ళ ఇంట్లో ఇట్లా ఆయిల్ ఉంటుందండి, ఈ ఆయిల్ మార్చుకోవడం వల్ల 30 రకాల జబ్బులు నార్మల్ అవుతాయి, ఒకసారి మీరు కూడా వాడి చూడండి అని చెప్పగానే ఇది నాకన్నా లక్ష్మికి చాలా అవసరం అని నా కోసం తన ఐడి తీసుకున్నారంట. తీసుకోగానే కూడా నాకు చెప్పలేదు, ఎందుకంటే నేను రాను రాను అంటున్నాను కదా, చెప్పలేదు. చెప్పకుండా ఆయిల్ కొన్ని తీసుకొని లక్ష్మి ఎట్లా అని చెప్పింది. అంటే ఊరికొక్క నువ్వు మళ్ళీ కొత్త దానిలోకి వద్దు, మనకి ఇలాంటివి అసలు ఏం సెట్ అవ్వవు, మనం చెప్పలేము చేయలేము, మార్కెట్లో మనకి చేత ఏది కొంత చెప్పలేని చెప్పకపోవడం వల్ల బ్యాక్ అవుతాము, వద్దక్క అట్లాంటివి ఏం వాటి జోలి పోవాకు అని అన్న. అంటే కాదు కాదు అంది. ఆహా లేదు, నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ ఒక్క విషయం మాత్రం నువ్వు బలవంతం చేయొద్దని చెప్పేసి నేను తనకు చెప్పాను. కానీ తనేం చేసిందంటే ఊరుకోదు కదా, ఆ, నాకు ఆ ప్రోడక్ట్లు ఒకటో రెండో నా దగ్గరికి చేర్చింది. చేర్చిన తర్వాత వాడావా అంది. లేదక్క నేను వాడలేదు అని అన్నా. ఎందుకు లక్ష్మి, వాడు చూడు, ఎందుకు వాడవు, ఆమె ఇట్లా స్టాఫ్, ఆమె మంచి పోస్ట్లో ఉన్నారు, తనకు 1.5 లక్ష గవర్నమెంట్ జాబ్ వస్తుంది శాలరీ, కానీ ఇక్కడ మనకి హెల్త్ ఇవ్వటం కోసం తను ఇట్లా చెప్తున్నారు, ఒకసారి విందాము చూడు అంది. సరే అని చెప్పి ఏం పంపించావు అక్క అంటే ఆయిల్ డబ్బా పేస్ట్ అయి పంపించాను అంది. అసలు ఆ సంచి కూడా తీయలేదు నేను. చెప్పి మా పక్కింటి పిన్ని నా దగ్గర కూర్చొని ఉంటే, పిన్ని నీకు పంటి నొప్పి అంటున్నావు కదా, ఆ పేస్ట్ నువ్వు తీసుకొని వాడు, నేను తర్వాత లక్ష్మికి పంపిస్తా అంది. తను చెప్పగానే పేస్ట్ తీసుకొని వాడటం స్టార్ట్ చేసింది. ఈవెన్ 10 డేస్లో తన పంటి నొప్పి క్లియర్ అయిపోయింది. పిన్ని పేస్ట్ ఎట్లా ఉంది అంటే, వాడానమ్మా నాకు బాగానే ఉంది, నాకు ఇట్లా పంటి నొప్పి బాగా తగ్గింది అని అంది. అవును కదా, తను 75 ఇయర్స్ తనకి, పేస్ట్ వాడి పంటి నొప్పి తగ్గింది అంటుంది. సరే నేను కూడా చూద్దాము, తనకు తగ్గింది కదా, నాకు కూడా ఏమన్నా ఉపయోగపడిద్దేమోనని చెప్పేసి నేను ఒక అడుగు ముందుకేసి ఏం పంపించిందో చూశాను. చూస్తే ఫేస్ క్రీము, వంట నూనె, సోప్స్ అవి పంపించింది. సరే అని చెప్పి ఫస్ట్ సోప్స్ తీశాను, తర్వాత వంట నూనె కూడా తీశాను. 1 వీక్ గడిచింది. సరే క్లాస్కి అటెండ్ అవ్వు అని చెప్తున్నారు. క్లాస్ లేదు ఏం లేదు, ఊరికి ఒక్క క్లాస్ వద్దు ఏం వద్దు అని చెప్పి మళ్ళీ నేను క్లాస్ కూడా అటెండ్ అవ్వాల. ఒక 15 డేస్ తర్వాత నాదెండ్లలో ఒక మీటింగ్ జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలి అంది. అంతకుముందే బూట్ క్యాంపు చిలకలూరుపేటలో మీటింగ్స్ జరుగుతున్నాయి, రా లక్ష్మి అంటే నేను రాలా. కానీ నాదెండ్ల మీటింగ్కి మాత్రం నన్ను పట్టుబట్టి నువ్వు వస్తేనే నంది. సరేలే అని వెళ్ళి నాదెండ్ల మీటింగ్లో కూర్చున్నాను. మన గ్రేట్ లీడరు, మన మెంటరు సురేష్ గారు వచ్చారు ఆ రోజు. వేదవాణి గారు, శోభా గారు, సురేష్ గారు మొత్తం ముగ్గురు వచ్చారు. అక్కడ బోర్డు పెట్టి అందరిని కూర్చోబెట్టి క్లాస్ స్టార్ట్ చేశారు. నేనైతే ఇష్టం లేదు కదా, ఎక్కడో వెనక కూర్చున్నాను. ఇవన్నీ ఏముందిలే, వాళ్ళ వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు చెప్పుకోకుండా ఎట్లా ఉంటారు, నేను ఇదే కదా చేసింది అని నేను ఎక్కడో వెనక కూర్చుంటే, లేదు మేడం మీరు ముందుకు రండి అన్నారు. ఆహా లేదు సార్ నేను ముందుకు రాని, ఇక్కడే కూర్చుంటాను. వాళ్ళు చెప్తున్నా కూడా నా మనసులో ఏదో తెలియని, వాళ్ళ మీద ఏదో ఒకలాంటి ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. వినలేదు. లాస్ట్కి మొత్తం క్లియర్ అయ్యే కొద్దిగా చెప్పడం మొదలుపెట్టి లాస్ట్కి వచ్చేటప్పటికి నేను అసలు ఇష్టం లేకుండా కూర్చున్న దాన్ని మధ్యలో లేచి ముందుకు వచ్చాను. ఆయిల్ గురించి మొత్తం చెప్పాడు. ఆహా ఇంత మంచిదే ఈ ఆయిల్, ఓకే అక్క నేను కూడా నాకు నచ్చింది, నేను వింటాను అని చెప్పేసి అప్పుడు కొన్ని డౌట్స్ ఉంటే మొత్తం నేను అక్కడ సురేష్ గారిని అడిగాను. అడిగిన తర్వాత లేదు మేడం ఇట్లా మంచి కంపెనీ ఇది, ఇందులో మీరు జర్నీ చేయొచ్చు అని అంటే, సార్ నేను ఇట్లా ఇంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్లో నేను చేశాను, హెర్బల్ లైఫ్లో ఇట్లా బ్యాక్ అయ్యానండి, వాడటం ఆపగానే నాకు ఇట్లా వెయిట్ గెయిన్ అయిపోయాను, ఇక నేను ఇట్లాంటి వాటి జోలు రాదలుచుకోలేదండి, కానీ సుజాత అక్క బలవంతం చేస్తుంటే ఈరోజు ఇక్కడికి వచ్చానంటే, లేదు మేడం అక్కడలాగా ఇక్కడ ఉండదు అని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే అక్కడ ఓన్లీ 8 పర్సన్స్ మాత్రమే తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ ప్రతి ఇంట్లో ఇది నిత్యావసరంగా ఉపయోగపడేవి, ప్రతి వాళ్ళకి ఇవి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒక 2 మంత్స్ ఇవి వాడండి, ఇందులో మీకు ఏమైనా రిజల్ట్స్ వస్తేనే చెప్పండి, జస్ట్ ఒక
కొన్ని నేను చెప్తాను మేడం, మీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి మీరు వాడండి అని చెప్పడం ద్వారా తెల్లవారి నేను ఆ మీటింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాక తెల్లారి వేదవాణి గారిని అడిగాను, నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ అండి, నాకు మీటింగ్ నచ్చింది, బాగా చెప్పారు సార్ కూడా, నేనేం మార్చుకోవాలంటే ఫ్లాక్స్ ఆయిల్, ఇక కొన్ని శతావరి మ్యాక్స్ ఇటువంటి నాకు కొన్ని చెప్పడంతో నేను కూడా మార్చుకున్నాను. సెకండ్ మంత్ సుజాత అక్క కొనలేదు, నేనే ఇక్కడ నరసరావుపేటలో షాప్ ఉంటుందని చెప్తే వెళ్ళి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అక్కడ ఆనంద్ ప్రసాద్ సార్ వచ్చారు ఆ రోజు. ఆ రోజు తన కీళ్లవాతం గురించే క్లాస్ చెప్తున్నాడు. నన్ను బలవంతంగా మళ్ళీ ఆనంద్ ప్రసాద్, మొన్నేగా మీటింగ్ అయిపోయింది మళ్ళీ మీటింగ్ అంటావేంట కాదు, నరసరావుపేటలోని మీటింగు రావాలి అని చెప్పి సుజాత శాషయ్య ఇద్దరు వచ్చి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్తే నా కోసమే చెప్తున్నట్టు ఆ సార్ ఆ రోజు మొత్తం కీళ్లవాతానికే చెప్తున్నాడు. ఒక పర్సన్కి ఎన్ని ఎముకలు ఉంటాయి, మనం బిడ్డను పుట్టేటప్పుడు ఎన్ని ఎముకల్లో మనకి పెయిన్స్ వస్తాయి, ఇవన్నీ చక్కగా అన్నీ చెప్పాడు. ఇదేంటి నా కోసమే చెప్తున్నట్టు మొత్తం రాసేసుకున్నాను నేను, నాకుంది కీళ్లవాతమే కదా, మొత్తం రాసుకున్నాను. రాసుకొని మొత్తం విని బయటకు వచ్చి సార్ ఏం చెప్పాడు, ఫ్లాక్స్ ఆయిల్ కావాలని చెప్పారు, ఫ్లాక్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇట్లా నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని ఫస్ట్ 1 మంత్ సురేష్ గారు చెప్పారు, 2 మంత్స్ 1 మంత్ మీరు వాడండి మేడం, మీకు నచ్చితేనే ఎవరికైనా చెప్పండి అన్నారు. నేను ఫస్ట్ మొత్తం వాడాను. వాడిన తర్వాత నాకు ఈ కీళ్లవాతం వల్ల కాళ్ళు బాగా వాపులు వస్తూ ఉంటాయి, ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు నించోలేను. ఈవెన్ ఇక్కడ నుంచి సాతులూరు దాకా కూడా నుంచోనే పరిస్థితిలో కనుక ఉంటే బస్ కానీ ఏదైనా నేను నుంచోలేను అని చెప్పి వెనక్కి దిగిపోతాను. అట్లాంటిది ఈ ఈ 1 మంత్ ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత బాగుంది, నా కాళ్ళ వాపులు తగ్గినాయి, బాగున్నాయి. నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా నీ కాళ్ళ వాపులు తగ్గినాయి లక్ష్మి, ఇప్పుడు ఇంతకు ముందు మీద కొంచెం బెటర్, బాగానే ఉన్నావని చెప్తున్నారు. ఓకే, నాకు పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది, నేను పని చేసుకోగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, నాకు పర్వాలేదు, ఈ ఆయిల్లో చాలా మంచి సార్ వాళ్ళు చెప్పినట్టే ఉందని చెప్పేసి అప్పుడు నేను ఎక్కడ మీటింగ్ జరుగుతుంది అని ఆ, అక్క చెప్పగానే వెళ్ళడానికి నేను మూవ్ అయ్యాను. ఆ మూవ్ అయ్యే క్రమంలో ఒంగోలులో మీటింగ్ జరుగుతుందండి ఇవాళ, లీడర్స్ మీటింగ్, మీరు కంపల్సరిగా రావాలి అని సురేష్ గారు చెప్పారండి అని వేదవాణి గారు ఫోన్ చేశారు. సరే అక్క వెళ్దామని చెప్పేసి నేను, సుజాత అక్క, వేదవాణి మేడము, శారదా మేడం, శాషయ్య అందరం కలిసి మేము ఒంగోలు మీటింగ్కి వెళ్ళాము. లీడర్స్ మీటింగ్లో నాకు మొత్తం క్లారిటీ వచ్చింది, అంటే నేను ఒక లీడర్ అవ్వాలంటే ఎలా ఉండాలి. ఫస్ట్ నాకు నేను మారితేనే నా దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. నా నేను పిలిస్తే రాలేదు అని నేను అనుకోకూడదు, ఫస్ట్ నేను మారాలి అనేది నాకు లీడర్స్ మీటింగ్లో తెలిసింది. సురేష్ గారిని అడిగాను, సార్ నేను ఎక్కడ మీటింగ్ అయినాగా నేను అట్లా అడగకుండా సార్ నేను సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలండి అని ఆ రోజే నేను సురేష్ గారిని అడిగాను. అంటే మేడం, మీరు సక్సెస్ అవ్వటానికి మేము కొన్ని కీ పాయింట్స్ చెప్తాము, అవి పట్టుకొని మీరు స్టార్ట్ అవ్వండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, మీకు మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని సార్ మళ్ళీ మళ్ళీ చెప్పారు నాకు. ఓకే సార్, నేను సక్సెస్ అవ్వాలి అంతే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి ఉన్నాను, మళ్ళీ నేను దేని గురించి అన్న చెప్పాలంటే సక్సెస్ అయితేనే నేను చెప్పగలను, కాబట్టి నేను సక్సెస్ అవటానికి దేనికైనా ఓకే సార్ అన్నాను. అంటే దీనిలో సక్సెస్ అవటానికి ఏం లేదు మేడం, ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నా కానీ ఫస్ట్ మీరు ఉండాలి, మీటింగ్కి వచ్చే మీరు కూర్చోండి, అక్కడ ఏం జరుగుతుందో గమనించండి, మీటింగ్ అయిపోగానే హడావుడిగా వెళ్ళొద్దు, అక్కడ ఏం జరుగుతుందో చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి, కీ లీడర్స్ ఏం పాయింట్స్ చెప్తున్నారో గమనించండి, మీటింగ్ అన్నప్పుడల్లా మేము చెప్తాము అన్నారు. కానీ ఒంగోలు అంటే ఆ రోజు మాకు అక్కడే 6:30 7 అవుతుంది, మేము ఇంటికి వచ్చేసరికి 9:30 10 అయింది. ఇంటికి వస్తే మా వారేమో అసలు ఏం మీటింగు ఏంది ఇది, పోవడం రావడం, అసలు ఏమన్నా మైండ్ ఉందా లేదా నీకు, నీ వరకు నువ్వు వాడుకో తెచ్చుకుంటున్నావు కాబట్టి ఆ చెప్పడం ఏంది, పోవటం ఏంది, ఈ టైంలో అర్ధరాత్రులు ఇంటికి రావటం ఏందని మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ అక్కడికి వెళ్తేనేమో నేను సార్కి మాట ఇచ్చున్నాను, సార్ నేను గెలవాలంటే ఏం చేయాలండి అని అడిగితే సార్కి ఏమో వస్తానని మాట ఇచ్చా, ఇంటికి వస్తే మా వారు అరుస్తున్నాడు, ఏం చేయాలి అంటుంటే అంతలోని మళ్ళీ అద్దంకి మీటింగ్ ఉందని చెప్పారు. మళ్ళీ అద్దంకి వెళ్ళాను. అద్దంకి వెళ్ళి వచ్చే రోజు కూడా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వస్తే ఇంట్లో ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక ఈ టైంలో సింగరాయకొండ మీటింగ్ అని చెప్పారు మళ్ళీ. సరే సింగరాయకొండ మీటింగ్కి వెళ్ళాలి, ఇంట్లో చెప్పాలంటేనే భయం వేస్తుంది, అరుస్తున్నాడు లేట్ అవుతుందని, మరి ఎట్లా అనుకుంటున్న టైంలో
సరే చెప్పాను వాళ్ళకి లేట్ అయినా కానీ వెళ్ళొస్తాను, తర్వాత చెప్తాను నీకు అని చెప్పేసి సింగరాయకొండ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ ఇంట్లో ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఇక మనకి సంక్రాంతి ముందు నేను బిజినెస్లోకి స్టార్ట్ అయింది డిసెంబర్ నుంచే స్టార్ట్ అయ్యా. 1 మంత్ అప్పటికి ప్రొడక్ట్ వాడాను, ఆగిపోయాను. ప్రొడక్ట్ మాత్రమే వాడా. డిసెంబరు జనవరి మొత్తం కంప్లీటెడ్గా బిజినెస్లోనే ఉన్నాను నేను. ఎప్పుడైతే నేను మీటింగ్కి స్టార్ట్ అయ్యానో నా కింద లైఫ్ లైనర్స్ వచ్చారు. నాకు నా గ్రేట్ లీడరు నాగమ్మ మేడం సాతులూరు నుంచి ఒక మేడం వచ్చారు. ఆ మేడం కింద విజయలక్ష్మి మేడం అని చాలా మంచి లీడరు తను వచ్చారు. అట్లా ఆ తర్వాత కండక్టర్ గారు లక్ష్మీ కుమారి గారు, నిజంగా వీళ్ళందరూ నా మంచి కోరుకునేవాళ్ళు. లక్ష్మి నువ్వు దీనిలో గెలవాలి, మేమేం చేయాలో చెప్పు అని నన్ను అడిగేవాళ్ళు. నాగమ్మ వాళ్ళ హస్బెండ్ కూడా నిన్ను మేము గెలిపిస్తాము, అది ఇందులో అర్థమైంది. ఎందుకంటే తను కూడా సింగరాయకొండ మీటింగ్కి వచ్చారు నాతో పాటు. సురేష్ గారు మాటలు మొత్తం విని నిన్ను మేము గెలిపిస్తాము, నువ్వు మమ్మల్ని గెలిపించాలి అని వాళ్ళు అక్కడ డిసైడ్ అయిపోయి నా కింద లైఫ్ లైనర్స్ నమ్మారు. ఓకే, నాకు ఒక బలం వచ్చింది. ఎందుకంటే నాకు ముగ్గురు లీడర్స్ వచ్చారు, నాకు చాలా సపోర్టింగ్గా చెప్తున్నారు. కండక్టర్ అక్క అయితే నువ్వు నువ్వు గెలవాలంటే మా వంతు మేమేం చేయాలో చెప్పని ప్రతి ఫోన్ చేసినప్పుడల్లా నాకు మాట ఇస్తా ఉంటారు. ఆ, నేను ఒక అక్క దగ్గరికి వెళ్ళాను, కండక్టర్ గారి ద్వారా రామణమ్మ అక్క అని ఆ అక్క దగ్గరికి వెళ్ళా. తనకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తనకి క్యాన్సర్ ప్రాబ్లం కూడా ఉంది. కానీ నేను వెళ్ళి చెప్పగానే, నేను డెమో అవి చూపించగానే, అమ్మ నాకు ఇవన్నీ వద్దన్న అక్క కూడా నేను ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటానమ్మా, నాకు దీనిలో ప్రోటీన్ పౌడర్ అయి కావాలని వెళ్ళి అదే రోజు జాలయ్య సార్ చెప్పారు, మా మిస్సెస్కి క్యాన్సర్ ఉంది, ప్రోటీన్ పౌడర్ వాడటం వల్ల 1 వీక్లో బాగుంది అని చెప్పిన మాట, అదే రోజు జూమ్లో చెప్పిన మాట నేను గుర్తు రాసుకొని ఆ అక్కకి కాడికి డెమోకి వెళ్ళినప్పుడు, నాకు తెలియదు తనకి ఇట్లా క్యాన్సర్ అని బాగాలేదని, కానీ ఆ మాట మాత్రం రాసుకున్నాగా బుక్ తీసి, అక్క దీనిలో మన దాంట్లో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది అక్క, చాలా ఉపయోగపడిద్ది మీకు అని చెప్పడం ద్వారా ఆ అక్క కూడా అదే రోజు వెళ్ళి ప్రొడక్ట్ తెచ్చుకొని, అమ్మ బంగారు తల్లి లక్ష్మి, అమ్మ చెప్పమ్మా అని ప్రతిరోజు నన్ను ఎంత ఆప్యాయంగా పలకరిస్తుంది ఆ అక్క. తన అంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ నేను వెళ్ళగానే, నా తల్లి కదా, నేను వచ్చావు బంగారు తల్లివి, కూర్చోమ్మా, నీ మొహం అంతా చూడు ఇప్పుడు దాకా అవి చెప్పి ఇవి చెప్పి పీక్కుపోయింది, తిన్నావో లేదో అని నన్ను అంత ప్రేమగా చూసుకుంటుంది అక్క ఇంటికి వెళితే. అట్లా నాకు మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు. కానీ ఇంటికి వస్తే మీటింగు అరుస్తున్నారు. ఈ టైంలో సంక్రాంతి వచ్చింది, మా బాబు కూడా సంక్రాంతికి ఇంటికి వచ్చాడు జాబ్ దగ్గర నుంచి. ఇక నేను వచ్చిన రెండో రోజు చెప్పాను, నేను ఇట్లా హెర్బల్ లైఫ్ కాదు, ఇది హెర్బల్ లైఫ్లో లా లేదు, ఇది దీనిలో మంచి లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నా చేయి పట్టుకొని నడిపిస్తామంటున్నారు. ఆ రోజే తులసి మేడం మాట్లాడారు జూమ్ క్లాస్లో. నేను ఇంట్లో పర్మిషన్ తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను వన్ ఇయర్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నానని తులసి మేడం చెప్పారు. ఆ మేడం చెప్పిన మాట గుర్తుంచుకొని నేను మా బాబుని మా వారిని కూర్చోబెట్టి, ఇట్లా నాకు హెర్బల్ లైఫ్ లాగా కాదు ఇది, ఇది ప్రతి వాళ్ళకి ఇవ్వచ్చు, అంటే ప్రతిరోజు నిత్యావసరమైన కొన్ని మన వెస్టేజీలో ఉంటాయి, నేను ఇవన్నీ ప్రమోట్ చేసుకుంటా ఉంటాను, కానీ నన్ను మీటింగ్స్కి పోనివ్వండి, మీరు అడ్డం చెప్పొద్దు, నాకు సక్సెస్ అవటానికి నా వెనక మంచి లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే సక్సెస్ అవుతామని చెప్తున్నారు, కానీ మీటింగే దీంట్లో మనకిచ్చే మోటివేషను, నన్ను 1 ఇయర్ మాత్రం మీటింగులకి వెళ్ళనివ్వండి, మీటింగ్కి వెళ్ళిన కాడ లేట్ అవుతుంది, ఒకవేళ పొద్దుపోతే ఆ నైట్ అక్కడే ఉండాల్సి వస్తుంది, అట్లా అయితే డిసైడ్ అయితే మాత్రం గెలవచ్చు అని చెప్తున్నారు, నాకు 1 ఇయర్ ఇవ్వండి అని చెప్పి నేను, మా పాప అమెరికాలో ఉంది తనకి చెప్పాను. ఇక్కడ మా బాబు మా వారు ఉన్నారు. ఇట్లా అమ్మ అని చెప్పగానే మా బాబు అన్నాడు సరేనమ్మా అన్నాడు. తనైతే ఏం చెప్పలేదు. మా వారు అన్నాడు అంత అవసరమా, వద్దులే మనకి, ఏమైంది, ఇక పాప జాబ్ వచ్చింది, బాబు కూడా ఎట్లాగో వెళ్తున్నాడు, ఏం కాదులే 1 ఇయర్ ఎట్లాగో కట్లా అంటే, ఆ 1 ఇయరే నాకు టైం ఇవ్వు, ఎట్లాగో కట్లా అంటున్నావు కాబట్టి ఆ 1 ఇయర్ టైం నాకు ఇక్కడ ఇవ్వు, నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకం నాకుంది, ఎందుకంటే వెనక లీడర్స్ నాకు బలంగా నిలబడి ఉన్నారు అని నేను మా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఓకే అని ఫస్ట్ నేను అక్కడ టైం తీసుకున్నాను. ఆ టైం తీసుకొని ఇక నేను మీటింగ్ ఎక్కడంటే అక్కడ, సార్ ఈ మీటింగ్కి మేడం మీరు రావాలి అన్నారు. జనవరి 1 రోజు మీటింగ్కి వెళ్తుంటే ఇంట్లో మా వారు మళ్ళీ అన్నాడు, లేదు ఫస్ట్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము, ఈ సంవత్సరం నాకు జనవరి 1 నుంచి నా లైఫ్ మారిద్దేమో అని నేను అక్కడికి వెళ్ళాను. జనవరి 1 రోజు అక్కడ
చాలా బాగా చేశారు. ప్రసాద్ సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నన్ను. చాలా బాగుంది అక్కడ. అక్కడ అసలు ఎవరు ఏంటనేది చూడకుండా అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతున్నారు. నిజంగా ఇంత పెద్ద ఫ్యామిలీ, సురేష్ గారి వైఫ్, ప్రసాద్ గారి వైఫ్, ఆనంద్ సార్ వైఫ్ అందరు అక్కడికి వచ్చారు. చాలా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేము వెళితే మా అందరినీ ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళతో పాటు అన్ని రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు బర్త్డే అయితే ఫంక్షన్ చేస్తున్నారు. నన్ను చాలా ఆప్యాయంగా పలకరించారు. మేడం మీకు ఏం ప్రాబ్లం లేదు, మేము అందరం ఉన్నాము, మీరు నైట్ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆ కమ్యూనిటీ నచ్చింది. లీడర్స్ అందరూ బాగా చూసుకుంటున్నారు. బాగుంది. తులసి మేడం చెప్పిన మాట గుర్తుంచుకొని మా దగ్గర నేను పర్మిషన్ తీసుకొని మీటింగ్కి వెళ్ళాను. అట్లా నా జర్నీ స్టార్ట్ చేశాను. 2 మంత్స్ తర్వాత చూస్తే నేను బ్రాంజ్ డైరెక్టర్ని అయ్యాను. నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడానికి నా వంతుగా నేను చేసింది ఏమీ లేదు. నా లైఫ్ లైనర్స్ మాత్రమే నాకు సపోర్ట్ చేశారు. అప్లైనర్స్ ఎలా చేయాలో చెప్పారు. దీనిలో కూడా అవమానాలు చాలా వస్తున్నాయి నాకు. ఎందుకంటే బిఫోర్ లైఫ్లో చేసిన దానికి దీనికి పోల్చుకుంటే ఆ అదైపోయింది, ఇది చేస్తుంది, ఏమికి ఇంత అవసరమా, పొద్దున పోతుంది సాయంకాలం వస్తుంది, ఎదురయ్యే మాటలు. నేను వెళ్ళి చెప్తుంటే నాకు తెలియని వాళ్ళే నన్ను దీనిలో నమ్ముతున్నారు, కానీ తెలిసిన వాళ్ళు నన్ను అవమానంగా మాట్లాడటం, నా వెనక నవ్వడం, ఎక్కిరించడాలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి కళ్ళ నీళ్ళు వస్తానే ఉంటాయి నేను రిటర్న్ వచ్చేటప్పుడు. కానీ ఏం కాదు, ఇవి కూడా నాకు ఒక ఆనంద బాష్పాలుగా మారే రోజు తప్పకుండా వస్తుంది. నన్ను ఎగతాళి చేసిన వాళ్ళ దగ్గర నేను గెలిచి చూపించాలి. ఎందుకంటే మనకు అక్కడ సార్ వాళ్ళు చెప్పే మాటలు మనకి బాగా ఉపయోగపడతాయి. ప్రతి పాయింట్ ఉపయోగపడుద్ది. ప్రతిరోజు జూమ్ క్లాసులో చెప్పే ప్రతి లీడర్ మాట నేను తీసుకుంటాను. కోటి కోటి ఆనంద్ సార్ చెప్పారు. ఆ ఎవరినైనా కానీ ఇందులో మనము నమ్మొచ్చు అనేది కోటి ఆనంద్ మాటలు నాకు చాలా నమ్మకం కలిగినాయి. ఎందుకంటే తను ఎట్లా పరిస్థితి నుంచి ఇందులోకి వచ్చిన తర్వాత ఎట్లా మారారు, ఆనంద్ సార్, కోటి సార్ అందరూ చెప్పే మాటలన్నీ నేను చాలా బాగా తీసుకుంటాను. తీసుకొని నా లైఫ్లోకి ఏ రోజైనా నాకు ఇదంతా ఉపయోగపడిద్ది అనేది నేను నోట్ చేసుకొని దాన్ని ఫాలో అవుతా ఉన్నాను. ఫాలో అవుతా ఉన్న క్రమంలో నా లైఫ్ లైన్ లీడర్స్ మొత్తం కూడా నాకు సపోర్ట్ చేసే క్రమంలో నేను పిన్నెచ్చు అయ్యాను. నా కింద నేను చెప్పగానే మా అక్క ఒక ఆవిడ తీసుకున్నారు. తను 120 మెంబర్స్ హాస్టల్ స్ట్రెంత్ ఉన్నారు. అయినా కూడా అక్క వెళ్ళి చెప్పగానే తనకి 10 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రోడక్ట్ తెలుసు అంటే ఎవరో ఒక మేడం వచ్చి సోపులు, పేస్టు, ఆయిల్ అవి ఇచ్చి ఒక 2-3 మంత్స్ వరుసగా ఇచ్చి తర్వాత తను కరోనా టైంలో కనిపించలేదంట. అప్పటి నుంచి వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ ఆపేశారంట. ఎక్కడ ఉంటాయో తెలియక ఆపేశాము. ఇది తెలుసు లక్ష్మి, నేను తీసుకుంటాను, ఇట్లా ఐడి తీసుకోవాలి ఇవన్నీ అని కూడా తెలియదు కానీ తీసుకుంటానని తను తీసుకున్నారు. తను కంటిన్యూషన్గా సిఎన్సిలోనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను చెప్పగానే మా ఇంటి చుట్టూరు ఒక 5 మెంబర్స్, మా తోటి కోడలు, మా పక్కన పిన్ని, ఇక్కడ నాకు ఇంకా నా లైఫ్ లైనర్స్ కొంతమంది అందరూ తీసుకున్నారు. ఎందుకంటే నువ్వేదో ఒక విధంగా దీనిలో సక్సెస్ అయితే చాలు, నువ్వు సక్సెస్ అయితే చూడాలి అని మా పక్కన పిన్ని వాళ్ళు కూడా నన్ను ప్రతిరోజు మోటివేషన్ చేస్తారు. లేట్ అయినా పర్వాలేదు, మీ వారికి మేము ఉన్నామని చెప్తా ఉంటారు. ఆయనకి ఏదైనా ఫుడ్ అది తీసుకోవాలన్న టిఫిన్ అట్లా అన్ని వాళ్ళు నాకు చూసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు సక్సెస్ అవ్వు లక్ష్మి, నీకు మేము ఏ విధంగా సహాయం చేయాలన్నా మేము రెడీ అని చెప్తా ఉంటారు మా తోటి కోడలు కానీ మా ఆడపడుచు పక్కన పిన్ని గారు కానీ. అట్లా నేను బయటికి వెళ్తున్నాను, వర్క్ చేసుకుంటున్నాను. వాళ్ళు కూడా నేను చెప్పగానే ఐడీస్ తీసుకున్నారు. ప్రతి మంత్ సిఎన్సి తీసుకుంటున్నారు. అట్లా నా జర్నీ స్టార్ట్ అయిందండి. నాకు అంతా నచ్చింది, అంతా బాగుంది. అంతా నాకు అనుకూలంగా మా హస్బెండ్, మా బాబు నాకు సపోర్ట్ ఇచ్చారు. లైఫ్ లైనర్స్ సపోర్ట్ ఉంది. బాగుంది. నా ఆరోగ్యం ఫస్ట్ క్లియర్ చేసుకున్నాను. నాకు ఈ వెస్టేజ్లోకి బిఫోర్ లైఫ్లో నేను చాలా స్ట్రెస్ అయ్యాను. ఎందుకంటే హెల్త్ అంతా డ్యామేజ్ అయిపోయింది. కానీ ప్రతి మంత్ నేను న్యూట్రిషన్ షేక్ అండ్ అవి తీసుకోవాలంటే మంత్లీ 12 నుంచి 15 వేలు కావాలి. అంత సపోర్ట్ చేసుకోవడానికి నా బడ్జెటేజింగ్ సరిపోవట్లేదు. కానీ నేను చదువుకుంది 7th క్లాసు, నాకు ఎవరు జాబ్ ఇవ్వరు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఎప్పుడు నాకు ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే మా అమ్మాయో మా అబ్బాయో సంపాదించుకుంటే వాళ్ళు నాకు ఇస్తే నేను తీసుకోవాలి, నాకంటూ ఉండాలి కదా అనేది నాకు మాత్రం ఎప్పుడూ ఉంటుంది. నా కష్టం మీదే నేను బ్రతకాలి.
ఎవరు ఏమనుకుంటున్నా అది తర్వాత విషయం. నేను కష్టపడాలి, పైకి రావాలి అనేది మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది నా బ్రెయిన్‌లో. ఆ టైంలో నాకు వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్ పరిచయం చేసింది మా సుజాత అక్క. ఆ సుజాత మేడంకి మాత్రం నేను జన్మ జన్మలకి నా జన్మకే కాదు ఇంక 3 జన్మలకు కూడా తన రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే నాకు సిస్టర్స్ లేరు. అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. నేను వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ ఇంట్లో పని మనిషికి వాళ్ళు 10,000 ఇస్తారు. అంత ఉన్నతమైన ఫ్యామిలీ వాళ్ళది. నేను ఇంటికెళ్తే నన్ను ఒక వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వాళ్ళని ఎట్లా చూసుకుంటుందో నన్ను ఒక చెల్లిలాగా అట్లా చూసుకుంటది. నాకు తన తల్లి కన్నా ఎక్కువ అన్నట్లు నన్ను అంత చక్కగా చూసుకునిద్ది. ఎంత మంచిగానో మాట్లాడిద్ది. ఒక పూట నేను ఏదన్నా మాట్లాడలేకపోతే మా పాపతో కూడా తనే మాట్లాడిద్ది. అమ్మ బానే ఉంది. ఇక్కడ అంతా బానే ఉందని తను నా పిల్లలకు కూడా సపోర్ట్ చేస్తా ఉంటది. ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసిన సుజాత మేడంకి నేను జన్మ జన్మలకి తీర్చుకోలేని అనుబంధాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఎప్పటికీ నేను నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని ప్రతిసారి నేను అనుకుంటా ఉంటాను. అట్లా నాకు సపోర్ట్ చేసి నాకు ఈ లైఫ్ లైన్స్ వచ్చిన అందరికీ నేను ఎప్పటికీ థ్యాంక్స్ఫుల్ గా ఉంటాను. నాకు ఇందులో మనీ వస్తాయి అనేది ఫస్ట్ నాకు తెలియదు. ఎందుకంటే నేను హెల్త్ కోసమే వచ్చాను. హెల్త్ కోసం వచ్చిన తర్వాత 1 మంత్ లో నేను హెల్త్ తీసుకోవటానికే ట్రై చేశా. తర్వాత మంత్ లో లక్ష్మి దీనిలో ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పారు కదా. అప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ చెక్కు రూ. 99. లక్ష్మీ మేడం గుడ్. ఫస్ట్ మంత్ నాకు వచ్చిన మనీ ఆ, ఇందులో నాకు వచ్చిన మనీ వచ్చేసరికి రూ. 99. ఫస్ట్ చెక్ నాకు రూ. 99 వచ్చింది. నేను బ్రాంజ్ డైరెక్టర్ అనే పిన్ని వచ్చి అయ్యాను కాబట్టి ఇప్పుడు నాకు ఆ, రూ. 7,360 చెక్ అనేది నాకు లాస్ట్ మంత్ వచ్చింది. రూ. 7,360 నాకు ఈ చెక్ రావటం వల్ల నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే 10,000కి చాలా దూరం వెళ్ళి కష్టపడాలని డిసైడ్ అవుతున్న టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారు. రూ. 7,360 వచ్చింది. నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రూ. 7,360 వెనక నేను చాలా నేర్చుకున్నాను. చాలా అవమానాలు అన్నీ ఎదుర్కొన్నాను. ఇంట్లో బయట అన్ని చోట్ల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. పెయిన్ఫుల్గా నేను దీన్ని తీసుకోలేదు. చాలా ఆనందంగా తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు నన్ను చేయి పట్టుకొని నడిపించినందుకు ఫస్ట్ మా మెంటర్ సురేష్ సార్ ఉన్నారు కదా. సార్ మేడం నేను మీకు ఏం చేత కాకపోయినా నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటే, సార్ ఏం లేదు నాకు 2 3 హోమ్ మీటింగ్స్ చూపియండి సార్ అని అడిగాను. తప్పకుండా చూపిస్తానండి, మీకు ఒక డేట్ ఇస్తానని చెప్పి విజయవాడ మీటింగ్కి రమ్మన్నారు. విజయవాడ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మేడం రేపు మీకే అడిగే వస్తాను, హోమ్ మీటింగ్స్ ఇస్తాను, మీరు వెళ్ళి ఎవరినైనా మీరు చూసుకోండి అన్నారు. నేను అసలు వెంటనే వచ్చేసి నాకు అప్పటికే నేను చెప్పాలనుకుంటున్న వాళ్ళ ఇంటికి కండక్టర్ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ నాకు హోమ్ మీటింగ్ ఇవ్వటం సురేష్ గారిని నేను ఫస్ట్ టైం చూడటం. అక్కడ హోమ్ మీటింగ్స్ ఇస్తుంటే నేను 1కి 4 సార్లు దాన్ని రికార్డు పెట్టుకుని ఇంటికి వచ్చి 4 సార్లు విని నేను హోమ్ మీటింగ్ చేయగలను అనే శక్తి నాలో నింపుకొని బయటకు వచ్చాను. తర్వాత మళ్ళీ 15 డేస్ తర్వాత సార్ నాకు హోమ్ మీటింగ్ ఇస్తారా అని అడిగితే, సార్ మళ్ళీ డేట్ ఇస్తా మేడం అని చెప్పేసి గుంటూరు వచ్చిన రోజు నాకు డేట్ ఇచ్చారు. మేడం నేను ఉంటాను, మీరు హోమ్ మీటింగ్ చేయండి అన్నారు. సార్ నాకు రాదండి అన్నా. లేదండి మీరు చేయగలరు, చేయండి అన్నారు. సార్ని అక్కడ పెట్టి నేను హోమ్ మీటింగ్ ఇచ్చాను. ఎక్సలెంట్గా చెప్పారు మేడం, మీరు చేయగలరు, చెప్పగలరు అని లాస్ట్లో ఫినిష్లో సారు ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి మీరు చేస్తారు, ఇక మీకు హోమ్ మీటింగ్స్కి మేము సపోర్ట్ అవసరం లేదు, మీరు చేయగలరు అన్నారు. ఇప్పుడు నేను ప్రతిరోజు నా లైఫ్ లైనర్స్ దగ్గరకు కానీ నా ఓన్గా కానీ నేను ఎట్లయినా కానీ రోజు 2 హోమ్ మీటింగ్స్ మాత్రం ప్రతిరోజు ఇస్తాను సార్. ఎక్కడికైనా హోమ్ మీటింగ్ అంటే వెళ్ళడం, హోమ్ మీటింగ్ ఇవ్వటం, కొంతమందికి ఐడీలు ఇవ్వటం, ప్రొడక్ట్ మూవ్ చేపించటం, వచ్చేస్తున్నాను సార్. హోమ్ మీటింగ్ ఇవ్వకుండా ఉన్న రోజంటూ ఇప్పుడు నేను ఒక 1 మంత్లో లేదండి. అందుకోసమని నాకు ఇంత మంచిగా నేర్పిన సురేష్ గారికి నేను ప్రతిరోజు అనుకుంటాను సార్. నేను ఇట్లా మొన్న గుంటూరు వెళ్ళాను, చాలా పెద్ద ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు చాలా
బాగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గర నేను చదువుకుంది తక్కువ కదా, వాళ్ళు చూస్తేనేమో అంతా జాబ్ హోల్డర్స్, నేను మాట్లాడలేనేమో, నా స్థాయి వాళ్ళకి సరిపోదేమో సార్ అని నేను అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి సార్కి ఫోన్ చేశాను. సార్ ఇది పరిస్థితి అండి, ఇట్లా నేను వచ్చానండి అని అంటే, లేదు మేడం మీరు అసలు టెన్షన్ పడొద్దు, మీరు చెప్పగలరు, మీ దగ్గర చెప్పే స్కిల్స్ ఉన్నాయండి, మీరు వెళ్ళండి లోపలికి అన్నారు. వాళ్ళు కూడా నన్ను అట్లాగే లోపలికి పిలిచారు, కూర్చోబెట్టారు, చాలా బాగా చూశారు. తర్వాత నేను క్లాస్ చెప్తుంటే, మేడం మీరు 7th క్లాస్ చదువుకున్నారని అన్నారు, ఇంత చక్కగా చెప్తున్నారు, బాగుందండి మీరు చెప్పటము, మేము మేము తీసుకుంటామండి అని వాళ్ళు వెంటనే ఐడీస్ తీసుకొని గుంటూరులోనే షాప్కి వెళ్తామని చెప్పారు. అంతా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ చెక్కు నేను ఇక్కడే ఆపుకోవాలని లేదు నాకు. నేను జూన్ నాటికి 30,000 చెక్కు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసిన సుజాత మేడంకి, వేదవాణి మేడంకి, సురేష్ గారికి, శోభాకకి, శేషగిరి గారికి, అందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా వచ్చింది జూమ్ కూడా. మా టీం కి దొరికిన డైమండ్ మేడం మీరు. ఎప్పుడైనా అదే చెప్తాను, ఎన్నిసార్లు అయినా సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు కొత్తగా అవటం వల్ల నేను ఎక్కడైనా పొరపాటు పడి ఉంటే అందరు నన్ను లేదు అన్యథా మేడం, భావించొద్దు సార్. లేదు మేడం, చాలా బాగా వచ్చింది జూమ్. సింపుల్ గా, కాన్స్టెంట్ గా, సూపర్ గా వచ్చింది జూమ్ అసలు. మీ మాటలు మీకు నిజంగా మేడం, 7th క్లాస్ చదివారంటే ఎవరు నమ్మరు మేడం, నిజంగానే నమ్మరు. బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వ్యక్తి ఎలా అయితే మాట్లాడతారో, ఎంత ప్రొఫెషనల్ గా మాట్లాడతారో అంత ప్రొఫెషనల్ గా వస్తుంది. జూమ్ కూడా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సార్, బాగా థ్యాంక్ యూ సార్. 30,000 నెక్స్ట్ జూన్ కి 30,000 కాదు 50,000 తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ జాలే సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ జాలే సార్. ఓకే, నెక్స్ట్ భవానీ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, జాలైన్ సార్. గుడ్ మార్నింగ్ జాలే సార్. అన్మ్యూట్ కాలేదు, కొంచెం లేట్ అయింది సార్. అమ్మా గుడ్ మార్నింగ్ లక్ష్మీదేవి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారమ్మా? చాలా బాగున్నాం సార్, ప్రతిరోజు మీ మాటలు వింటాను సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు తెలిసి చెప్పకపోతే పొట్టపురం పట్టుకోలేనమ్మా నేను. చాలా థ్యాంక్స్ అండి. ఏ లేదమ్మా, మీరు మొట్టమొదటి దీంట్లో ఎలా మీరు ఇదేంటే, ఈ సొసైటీ అనేది ఒక పెద్ద పురుగుల పుట్ట, దీన్ని ఎత్తుక్కుంటే మంచి కూడా ఉంది. ఫస్ట్ అమ్మా చేరిన తర్వాత ఎవరైనా సరే అనుమానం వ్యక్తం చేస్తారు, ఆ తర్వాత అవమానం వస్తుంది. ఈ రెంటిని అధిగమించిన తర్వాత మీకు సన్మానం వచ్చుద్ది. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, నిన్న చెప్పారు మేడం గారు, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. లోకులు కాకులమ్మా, మీరేంటో మీకు తెలుసు. ఎవరో పనికిమాలిన వాళ్ళు మాట్లాడిన మాటలను పట్టించుకుంటే మీరు ఒక్క అడుగు కూడా ముందుకేయలేరు. ఎప్పుడైతే మీరు మామూలుగా మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతారో సక్సెస్ అనేది 100% వచ్చుద్ది. రెండోది, ఇంట గెలిస్తే మీరు ప్రపంచాన్నే జయించవచ్చు, కనుక మీరు ముందు ఇంట గెలిచారు. మీరు చెప్పే విధానము, మీ యాటిట్యూడు అర్థమైపోయింది ఇంట్లో కూడా. అందువల్ల ఏంటంటే మీరు ఫుల్ సక్సెస్ అయ్యారమ్మా. పైగా మీరు నేను జూమ్లో చెప్పినటువంటి ఆ క్యాన్సర్కి సంబంధించిన ప్రోటీన్ పౌడర్ని అంత గుర్తు పెట్టుకొని చెప్పారంటే మీ దగ్గర ఎంత డిసిప్లిన్ ఉందో నాకు అర్థమైపోయింది. అందులో అమ్మా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను జూమ్లో కానీ సెమినార్లో కానీ, మిలిటరీ డిసిప్లిన్ ఉండాలి, అది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఏమీ లేకపోయినా మిలిటరీ డిసిప్లిన్ ఉంటే సక్సెస్ అవుతారు. అది ఉదాహరణకు అమ్మా, నా టీంలో ఒక లైఫ్ లైనర్ నాకు లేడీ సింగమలై, దాదాపు నేను ఎక్స్పెక్ట్ చేయాల 12 మందిని ఈరోజు జూమ్లో యాడ్ చేసిందంటే ఎంత కష్టపడుతుందో నాకు అర్థమైందమ్మా. హ్యాట్స్ ఆఫ్ అమ్మా ఆమెకి. నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జాలే సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ. భవానీ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భవానీ మేడం. లక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ బూస్టప్ ఇచ్చారు మేడం. మా మైండ్ ఫ్రెష్ చేశారు ఫస్ట్ మేడం. హ్యాపీ కంగ్రాచులేషన్స్ మేడం. మీకు మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా చాలా కష్టపడతారు. మిమ్మల్ని నేను థ్యాంక్ యూ చాలా మేడం. సార్లు మీటింగ్స్ లోనే చూశాను మేడం. మీ అందరం కష్టపడి సక్సెస్ అవుదాం మేడం. ఎస్ మేడం. ఫస్ట్ మనం మీటింగ్ గురించి తెలుసుకుంది మనం మేడం. మన హస్బెండ్స్ కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అలా రిజెక్షన్ చేస్తారు. ఫస్ట్ గమ్యం ఏదైతే ఉందో అది చేరాల్సింది మనం, నేర్చుకోవాల్సింది మనం, మార్చుకోవాల్సింది మనం మేడం. అవును మేడం, మా సార్ అయితే బాగా సపోర్ట్ చేసి నన్ను బయటికి పంపిస్తున్నారు మేడం. ఎస్ కొంచెం మేడం. టయానికి తిను, ఎక్కడికి వెళ్ళినా టైంకి తిను, ఫస్ట్ తిని నువ్వేదైనా చెయ్యి, ఆరోగ్యం పాడవుతుంది మళ్ళీ నీకని మా వారు ప్రతిసారి అదే గుర్తు చేస్తారు. ఎస్ మేడం. వాళ్ళు ఈ రోజు నడిపించబట్టే మనం ఇంత దూరం వస్తున్నాం మేడం. వాళ్ళ సపోర్ట్ లేనిది మనం గడప కూడా దాటలేం మేడం. ఫస్ట్ మెయిన్ అవును అవును అలాగే మన లైఫ్ లైనర్స్ ఉన్నారు మేడం. లైఫ్ లైనర్స్ లేనిది మనం లేవు మేడం. ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాము అంటే కేవలం మన లైఫ్ లైనర్సే. అవును మేడం, అవును. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్ ఇచ్చారు మేడం మార్నింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భవాని మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. కొప్పాడి మహారాజ్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మీ టెస్ట్ మనీ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఫస్ట్ నుంచి మీకు హెల్త్ ప్రాబ్లం వల్ల హెర్బల్ లో యూస్ చేయడం వల్ల ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఆల్రెడీ మీకు టచ్ ఉంది. మీరు అందులో యూస్ చేసి అయినా మీరు ప్రతిదీ నేర్చుకోవాలి. 10th క్లాస్ ఇట్లా పిల్లల సపోర్ట్ తోటి ఇలా మంచిగా ఎదుగుతున్నారు. అక్కడ మళ్ళీ మీరు స్టాప్ చేసినా సరే సేమ్ నెట్వర్క్ మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ మీకు మీ దగ్గరికి రావడం జరిగింది. ఇది నమ్మలేకపోయారు. కానీ తర్వాత మీటింగ్స్ వల్ల ప్రొడక్ట్ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ ప్రొడక్ట్ నమ్మి మీరు వాడారు. దీంట్లో మంచి రిజల్ట్ మీరు పొందారు. అలాగే మీకు ఇక్కడ ఎక్కువ సక్సెస్ అవ్వాలంటే మీరు సురేష్ సార్‌ని అడిగి మీటింగ్స్ అనేసి మీటింగ్స్ సక్సెస్ అయ్యారు. ఇట్లనే తొందరగా మీరు బ్రాంచ్ డైరెక్టర్ గూడా అయ్యారు. మీ లైఫ్ లైన్స్ అందరికీ థాంక్స్ చెప్పుకుంటూ మిమ్మల్ని ఇంకా మీరింకా గెలవాలి. మీ లైఫ్ లైన్స్ గూడా గెలవాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ థాంక్ మేడం, యూ సో థ్యాంక్ యూ మచ్ సో అండి. మచ్. థ్యాంక్ యూ ఆహ్, అండి, థ్యాంక్ యూ సో ఇంకా మచ్. పాయింట్స్ ఉన్నాయి చెప్పలేకపోతున్నాను. కానీ మీరు పర్వాలేదు మేడం, నిజంగా నేనేం చెప్పాను మొత్తం స్ట్రాంగ్‌గా మీరు ఉండి చెప్పేశారు. స్ట్రాంగ్‌గా ఉండి ఫ్యామిలీలో చెప్పుకుంటూ నిదానంగా మీరు హస్బెండ్‌తో పిల్లల సపోర్ట్ తోటి మీరింతగా ఎదుగుతున్నారు. లైఫ్ లాంగ్ సపోర్ట్‌తో గూడా ఉన్నారు కాబట్టి, ఇంకా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ గంగా సుజాత మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్ అక్క, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నువ్వు నాకు నెక్స్ట్ లెవెల్ కి నాకు ఈ త్వరగా రావాలి. వెస్టేజీ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మీకు చాలా చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను అక్క. నేను ఎప్పటికీ మీకు ఒక బిడ్డలాగే నేను. అవుతుంది. నువ్వు త్వరగా నెక్స్ట్ లెవెల్ కి రావాలని నేను అనుకుంటున్నాను. నీకోసమే నేను ఇప్పటికే చెప్తున్నా, ఎప్పుడు నీకోసమే దీనిలోకి వచ్చాను. నువ్వు నా గురించి థ్యాంక్స్ అక్క, ఆ విషయం నాకు తెలుసు అక్క, నాకు తెలుసు. నా కోసమే నువ్వు ఈ వేస్టేజీ ప్లాట్ఫామ్ నా కోసం పరిచయం చేయటానికి నువ్వు వచ్చావక్క. నేను ప్రతిరోజు నిన్న అదే మాటతోటి నేను ప్రతిరోజు రోజును లీడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజాత మేడం. నెక్స్ట్ నల్మోద్ శాషయ్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. నల్మోద్ శాషయ్ సార్. ఓకే. వెంకటేశ్వరరావు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ టెస్ట్ మనీని పొద్దున్నే నాకు హార్లిక్స్ బూస్ట్ రెండు కలుపుకొని తాగినట్టుంది. అంటే అంత బూస్టప్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మీ అందరూ అభిమానించటం వల్ల మీరందరూ సపోర్ట్ తోటే నేను ఈరోజు జూమ్ క్లాస్ ఇవ్వగలిగాను సార్. ఎగ్జాక్ట్లీ ఈ ప్లాట్ఫామ్ లో 0 నుంచి హీరో అవుతారు
అండ్ అన్ఎడ్యుకేషన్ అంటే ఏం చదవని వాళ్ళు కూడా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మారటానికి ఈ ప్లాట్ఫామ్ ఈజ్ ఏ వెరీ గుడ్ మేడం. ఇప్పుడు వరకు నేను చూసిన, మీరు చెప్పినట్టు నేను చాలా మార్కెటింగ్ చూశాను. సో చూసి ఏదైతే అంటే ఇన్స్పిరేషన్ అంటే మీన్స్ మనకు ఒక ఫ్యామిలీ అనేది క్రియేట్ అయ్యింది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని బాధలు ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనకు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉందనే ఫీలింగ్ ఉండిద్ది మనకి. ఎస్ సార్, అవును. సో అలాంటిది మీరు ఒక మారుమూల గ్రామం నుంచి, మీ ఊరు తెలుసు మేడం నాకు, సాతులూరు, సందారం, అవును ఇవన్నీ సార్, నాకు అవును. తెలుసు. పక్కన గున్నవారిపాలెం ఇవన్నీ తెలుసు మేడం. నేను ఆ ఏరియా మొత్తం తిరిగాను. ఎందుకంటే చాలా బ్యాక్వర్డ్ అనమాట. ఏమి చాలా వెనకబడిన ప్రాంతం ఇదంతా. అవును సార్, అవును. సో అలాంటి ప్రాంతం నుంచి మీరు వచ్చి మీ మీ లైఫ్ అంతా చెప్పి అంటే మీన్స్ ఎంతో కష్టపడి, మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు వెళ్ళి వస్తుంటే మీ హస్బెండ్ గారు ఫస్ట్ అడిగినప్పుడు రెండోసారి, మూడోసారి, నాలుగోసారి మళ్ళీ మీటింగ్ అడగడానికి భయపడి మళ్ళీ మీ అందరికి కూర్చోబెట్టి చెప్పి విధానం, దాంతో వాళ్ళు ఒక అర్థం చేసుకొని మిమ్మల్ని ముందుకు పంపించటం వెరీ ఇన్స్పిరేషన్. ఇలాంటి ఇన్స్పిరేషన్ మన గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. మా లైఫ్ లైనర్ కూడా ఉన్నారు, జ్యోతి అనే మేడం ఉన్నారు. సో ఇది బాగా వాళ్ళకి నోట్ అయి ఉండిద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ టెస్ట్ మోనీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దినేష్ థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ సార్. మహమ్మద్ షాషీ సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ Okay. సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ శశి సార్, వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మక్క గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శేషయ్య. చాలా థ్యాంక్స్ నీకు. నేను చాలా సార్లు నిన్ను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా విసుగ్గా అనిపించిద్ది ఫోన్ మాట్లాడుతుంటే, కానీ శేషయ్యకి అసలు ఆ కోపం ఉండదు. అక్క అక్క అని ప్రతిసారి చెప్తాడు. అక్క నువ్వు ఈ నెల ఇది చెయ్యాలక్క, అక్క ఇది చెయ్యాలక్క అని ప్రతిసారి చెప్తుంటే, అబ్బా ఏంటి ఈ శేషయ్య జిడ్డులా తగులుకున్నాడు అనుకునేదాన్ని. కానీ నాకు మీ మాటలు అప్పుడు అర్థం కాలేదు శేషయ్య. నేను సారీ చెప్తున్నా ఫస్ట్ అట్లా కోప్పడినందుకు. మీ అందరి సపోర్ట్ తోటే నేను ఈ రోజు ఇక్కడ జూమ్ కూడా ఇవ్వగలిగాను. ఎక్సలెంట్ అక్క. ఈ రోజు మీరు ఇచ్చిన జూమ్ చాలా, ఎందుకంటే నేను కూడా చాలా మార్కెటింగ్ చేశాను, కానీ ఇట్లా మాట్లాడాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడలేను. చెప్పటం అయితే ఎంతమందికైనా చెప్తాను, కానీ జూమ్ లో మాట్లాడాలంటే నేను మాట్లాడలేను. అందువల్ల నేను జూమ్కి ఎక్కువ పర్సెంట్ జూమ్ లోకి కూడా రాను. అయితే మా అక్క వచ్చేసి అతి తక్కువ కాలంలో మంచి లీడర్స్ ని తయారు చేసింది. ఈ అంతా 4 నెలల్లోనే బ్రాంజ్ లీడర్ అవటం, ప్లస్ ఈ నెల మళ్ళా సిల్వర్ కూడా క్వాలిఫై అవటానికి రెడీగా ఉంది. మేము కూడా ఇంత స్పీడ్ గా చేయలేకపోయాం, కానీ మా డౌన్ అయి ఉండి కూడా మా అక్క ఫాస్ట్ గా ఈ నెల సిల్వర్ అవడానికి రెడీ అవుతుంది. మేము చాలా సంతోషపడుతున్నా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ శేషయ్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశి సార్. నెక్స్ట్ గంగయ్య సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గంగయ్య సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గంగయ్య సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి సార్, లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్ట్ మోనీ చాలా బాగుంది మేడం. మాకు మంచి ఎనర్జీ ఇస్తుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ గ్రేట్ లీడర్స్ తో మేము కూడా జర్నీ చేయటం చాలా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది సార్. ప్రతిరోజు మీరు జూమ్ లో మాట్లాడుతూ ఉంటారు, మేము వింటాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం మీరు చూడండి మేడం, ఒక దాంట్లో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో చేరి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి తర్వాత మీ హెల్త్ కోసము మరలా మీరు ఎత్తుక్కుంటున్న క్రమంలో ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ రావడం అనేది తర్వాత మీకు నిజంగా దేవుడిచ్చిన వరమే మేడం ఇది వాస్తవంగా అయితే. అవును సార్, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షం అవ్వడు, ఎవరో ఒకళ్ళ ద్వారా దీన్ని పంపిస్తాడని అంటారు కదా సార్. నాకు హెల్త్ కోసమనే వచ్చాను సార్. నా హెల్త్ క్యూర్ అవుద్దని మా సుజాత మేడంకి నమ్మకం ఉంది. అందుకే నన్ను పట్టుకుంది, నన్ను వదిలిపెట్టలే. 2 months ఫాలోఅప్ చేసింది. రా లక్ష్మి రా, ఏం వెస్టేజ్ అక్క అని నేను చాలా సార్లు విసుక్కున్నా తన మీద కూడా. కానీ లేదు, నీకు హెల్త్ బాగుంటది, వంట ఆయిల్ వల్ల ఇట్లా అవుతుందంట అని వేదవాణి గారు చెప్పారు. తను ఒక ఎంప్లాయ్ అయ్యి ఉండి చేస్తున్నారు లక్ష్మి అనంటే, సరే బలవంతంగా వెళ్ళడం వల్లే నేను మారాను సార్.
అవును మేడం, అవును మేడం. కాకపోతే ఏదంటే మేడం, మీ హెల్త్ కూడా అక్కడ ఉన్నప్పుడు సహకరించకుండా మరలా మీరు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే నీకు అనేక రకాల అవాంతరాలు వచ్చినా కానీ, సారు నుంచి కూడా కొంచెం ఇబ్బందులు అయినా కానీ తర్వాత సార్కి చెప్పుకునే క్రమం కానీ, మీ యొక్క అదే కమిట్మెంట్ కానీ అది చాలా మంచిగా ఉంది మేడం, వండర్ఫుల్ గా ఉంది మేడం. అదే ఏదైనా కానీ మన సక్సెస్ కావాలంటే అనేక రకాల ఆటంకాలు ఎన్నో వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది మేడం. కానీ మన గోల్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం వాటన్నిటిని అధిగమించుకుంటూ వెళ్తాం మేడం. ఫస్ట్ అవును సార్, అవును, అవును సార్. మీరు ఇంకా సక్సెస్ అవుతారు మేడం. ఇదే కాదు మేడం, మీరు ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు మేడం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రమేష్ బాబు కొర్రా, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ బాబు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి పిన్ని, గుడ్ మార్నింగ్ పిన్ని. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ రమేష్. నీ గోల్స్ అన్ని అచీవ్ అవుతామని మేమందరం అనుకుంటున్నాం పిన్ని, అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. కంపల్సరీగా అందరం అవ్వచ్చు, దీనిలో అందరం సక్సెస్ అవ్వచ్చు. మన అందరం సపోర్టింగ్ తోటి ఏదైనా సాధిస్తా ఉన్నానా, అందరమే ఒకటే. మనం ఇక్కడ అందరం సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళమి సక్సెస్ అవుదాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ బాబు సార్. నెక్స్ట్ రాఘవమ్మ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. రాఘవమ్మ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. సార్, లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా సూపర్ గా చెప్పారు మేడం. కానీ నేను అనుకుంటాను మేడం, నాకే ఇలా ఎదురవుతున్నాయి ఏమో అనుకుంటా. కానీ ప్రతిరోజు మీరు చెప్పే ప్రతి పాయింట్, ప్రతి ఒక్కళ్ళు నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనకి సపోర్టింగ్ అంతా, మనకి బూస్టింగ్ అంతా మీటింగ్సే మేడం. నేనైతే అదే గమనించాను. మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తెలియనంత ఉత్సాహం వస్తుందండి. అవును మేడం. నిజంగా పొద్దున్నే అంటే మేడం. నిజంగా మనం వెస్టేజీలో ఉండొచ్చేమో కానీ మేడం, మనం ఎక్కడున్నామంటే కొండేపి టీంలో ఉంటాం. మన అదృష్టం మేడం, మనకి ఇంత మంచి గ్రేట్ లీడర్స్ ఉన్నారు. అవును మేడం. ఇంకెక్కడన్నా ఉంటే మనం ఇంతగా సక్సెస్ అయ్యే వాళ్ళం కాదేమో. అవును. సురేష్ గారు ఏ టైంలో ఫోన్ చేసినా సార్ నాకు ఇట్లా అండి అని చెప్పగానే బూస్టప్ ఇస్తారు సార్. అవును మేడం. ఉదయాన్నే బూస్ట్ తాగితే మనకు ఎనర్జీ వచ్చినట్టు వస్తుంది మేడం. జూమ్ ఇంటే అవును మాత్రం మేడం. నేను ప్రతిరోజు జూమ్ మాత్రం మిస్ అవ్వను మేడం. నాకు ఏదన్నా ఈ ఫోన్ ప్రాబ్లం ఉంటే తప్ప ప్రతిరోజు కంపల్సరీగా నాకు వినాల్సిందే మేడం. మొన్న ఫోన్ బాగలేక వినకపోతే నేను ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. కానీ మీ అందరికి మీ వారు సపోర్ట్ అయినా ఉంది మేడం, నాకే సపోర్ట్ లేదు. లేదు మేడం, ఖచ్చితంగా ఇస్తారు మేడం. వాళ్ళకి మనకి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే మనం చేసే వర్క్ వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది కానీ మనకు వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారండి. మేడం, నేనైతే పోరాడుతూనే ఉన్నాను మేడం. కానీ ఆ దేవుడు కూడా నాకు సహాయం చేస్తున్నాడు. కానీ ఏదో మరి అందరూ 1 నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లోనే నేను బ్రాంచ్ అయ్యాను అది ఇది అంటా ఉన్నారు కదా. నేను చేరి 5 నెలలు వెళ్ళిపోవస్తుంది. ఏంటి నేను ఇంట్లో చేస్తానే ఉన్నాను కదా, ఏమీ ఇది కావట్లేదు అనే ఫీలింగ్స్ అయితే మాత్రం ఉంది మేడం. ఓకే. నాకు ఉన్నట్టు ఓపెన్ గా మాట్లాడటమే వచ్చు మేడం. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. లేదు లేదు మేడం, మీరు ఓపెన్ గానే మాట్లాడారు. ఏం లేదు మేడం, మనం ఇక్కడ ఏం మార్చుకోవాలో, ఏమి నేర్చుకోవాలో అనేది మనకి ట్రైనింగ్స్ లో చెప్తారండి. అవి మార్చుకోవటం, నేర్చుకోవటం, ఇవి రెండేనండి మనం మేడం, చేయాల్సింది. అవి రెండు మార్చుకుంటే మన ఇంట్లో సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఇస్తారండి. అవును మేడం. అందరికి ఇప్పుడు 15 ఐడీలు దాకా వేయించాను మేడం. కానీ 1, 2 మిస్ అయినాయి. కానీ మిగతా వాళ్ళు ప్రోడక్ట్ కూడా బాగానే కొనుక్కుంటున్నారు, బాగానే చెప్తున్నారు, సహకరిస్తున్నారు. కానీ ఎవరో ఒకరు ఏదో వేసేసరికి వాళ్ళు మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు మేడం. కానీ వాళ్ళని మళ్ళీ నేను మాటలతో ఇది చేసుకొని నేను ఇది మనకి మంచిది, ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా అన్ని మంచిది, దేవుడు ఇచ్చిన వరం ఇది మనకని చెప్పేసి నేను కన్విన్స్ చేసి తీసుకొచ్చుకోగలుగుతున్నాను మేడం. సరే, మీ అందరూ ఉన్నారనే ధైర్యంతో ముందుకు నడుస్తాను మేడం. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి.
అయ్యో లేదు మేడం, వాళ్ళందరినీ మీరు తప్పకుండా జూమ్ లో కూర్చోబెట్టండి మేడం, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు మేడం. మన లైఫ్ లైనర్స్ కూడా మనతో జర్నీ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాఘవమ్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జే నిర్మలా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నిర్మలా మేడం. సార్. గుడ్ మార్నింగ్ నిర్మలా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా మేడం? చాలా బాగున్నా అండి. ఒంగోలు కలుసుకున్నాం మేడం. అవును మేడం, అవునవును. మీరు మేడం బాగున్నారా మేడం? బాగున్నా మేడం, చాలా బాగున్నా. మీరు చెప్పిన టెస్ట్ మోని మేడం పూర్తిగా విన్నాను. అసలు ఎక్సలెంట్ గా చెప్పారు. అసలు జూమ్ ఇంత బాగా చెప్పారు. నేను చదువుకోలేదు అని చెప్పారు మేడం, కానీ మీరు ఎదుర్కొన్న సమస్యలు నాకు కూడా ఎదురవుతున్నాయి మేడం. ఇప్పుడు ఎక్కువగానే ఎదురవుతున్నాయి, కానీ నేనైతే నిలబడగలిగాను, పడిపోవట్లేదు. మీలా నేను కూడా మీ డ్రీమ్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎంవి సాంబశివరావు గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ దినేష్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు లక్ష్మీ మేడం గారు చాలా సూపర్ బాగా మాట్లాడారండి. స్పీచ్ బాగుంది అసలు. హలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు 7th క్లాస్ అంటే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే బాగున్నట్టు అనిపించిందండి నాకైతే మటుకి. లేదు సార్, నిన్న 7th క్లాస్ చదవటానికి కూడా మాది కొంచెం లోపల ఉండే ఊర్లు కావటం వల్ల మా ఊర్లో 5th ఉందండి. మేము కోటనెవలపురి, మా ఊరు నుంచి నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం. మాది గ్రేట్ అండి. పిడుగురాళ్ళ దగ్గర నెమలపురి, అక్కడ స్కూల్స్ లేవండి. మేము ఓకే. చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ, 3 పిల్లలతోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉండేవాళ్ళు. చదివించడానికి కూడా వాళ్ళ దగ్గర శక్తి లేదు. ఆ టైంలో అవునవును. మా ఊర్లో 5th వరకే ఉంటే నేను మా అమ్మని అడిగి నేను గ్రేట్ ఎక్కడైనా చదువుకుంటాను అంటే 2 ఇయర్స్ మేము కోటనేవలపురి నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ కూడా 7th ఉంది. ఇక ఆ తర్వాత మా అమ్మ ఇంకొద్దమ్మా ఇంకా అని ఆపేసి పెళ్లి చేశారు సార్. సరే సరే, చాలా గ్రేట్ అండి, చాలా వెరీ గ్రేట్. అసలు కంగ్రాచులేషన్స్ అండి ముందు బాగా. బాగుందండి మీ టెస్ట్ అనేది, బాగుందండి. అయితే దినేష్ సార్ దినేష్ సార్ ఒక్క చిన్న పాయింట్ చెప్తానండి, ఏమనుకోకుండా. ఒక 1 minute నాకు పర్మిషన్ ఇస్తే నేను చెప్తానండి సార్. దినేష్ సార్, ఓకే సరే సార్. సరే సార్. 1 minute మన ఈరోజు ఫిబ్రవరి 14th అంటే అందరికి తెలిసిన విషయమే. మనకు నేను ప్రత్యేకంగా దాని గురించి మెన్షన్ చేయను. ఫిబ్రవరి 14th అంటే అందరికి తెలిసిన విషయమే. అది కాదండి మన కల్చరు. మన కల్చరు వెస్టేజ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మీనింగ్ ఏంటంటే FAMILY అన్నారు. ఫ్యామిలీ అంటే ఇక్కడ స్పెల్లింగ్ చెప్తున్నానంటే మీకు తెలియదని కాదండి, దాంట్లో చిన్న పాయింట్ ఉందండి. ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ, అదండి ఫ్యామిలీ అంటే. అదేవిధంగా ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ, ఏ విధంగా అయితే మనం తల్లిదండ్రులు ప్రేమిస్తూ మామూలుగా అయితే హార్ట్ఫుల్ అనమాట. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు చేస్తాం. అదేవిధంగా మన వెస్టేజ్ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. నేను చెప్పదలుచుకున్నానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన దినేష్ సార్కి, పార్టిసిపెంట్స్కి ఇన్నందుకు మెనీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లక్ష్మీ దుర్గా మేడం తాడుకొండ, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ ఇయర్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను మేడం. ఇందులో బిజినెస్ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ నాకు లాస్ట్ మంత్ నుంచే వచ్చింది. ఈ రోజు మీ జూమ్ బాగా చెప్పారు మేడం. ఈ జూమ్ వినటం వల్ల ఇవాళ నేను తెలియని విషయాలు తెలుసుకున్నాను. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎలా క్లియర్ చేసుకొని మనం రావాలి అన్నది మీ ద్వారా నేను నేర్చుకున్నా మేడం. తప్పకుండా నేను కూడా మీకు లాగా చేయాలని డిసైడ్ అయ్యా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా మాలాగా డిసైడ్ అవ్వటం కాదు మేడం,
ఖచ్చితంగా మీరు కూడా మీటింగ్స్కి అటెండ్ అవ్వండి, అక్కడ డిసైడ్ అవ్వండి. గోల్ రాసుకుంటే మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతామండి. నేను ఫస్ట్ గోల్ రాసుకున్నాను, నేను మీటింగ్లకు వెళ్ళాలి అని గోల్ పెట్టుకున్నాను. సార్ ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయాను. భోగి రోజు కూడా మీటింగ్ ఉంది మేడం. అంటే ఈవెన్ అంటే ఇంట్లో మనం భోగి రోజు ఎక్కడికి బయటికి వెళ్ళాం, కానీ సార్ భోగి రోజు మీటింగ్ ఉందంటే నేను ఒంగోలు వెళ్ళాను. జనవరి 1 రోజు కందుకూరు వెళ్ళాను. ఎక్కడికి సార్ మీకు ముఖ్యమైన మీటింగ్ మేడం ఇది అటెండ్ అవ్వాలి అంటే అటెండ్ అవుతున్నాను. అది దూరమా ఎంత దూరం అనేది అందుకు తోడు నా బాడీ సపోర్ట్ చేస్తుంది. బిఫోర్ లైఫ్ లో నేను ఒక అరగంట కూడా కూర్చోలేను, అరగంట కూడా నుంచోలేను, కాళ్ళు బాగా పెయిన్స్ నాకు. కానీ వెస్టేజీలో నేను నూనె కొన్ని ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ యూజ్ చేయటం వల్ల నా బాడీ సపోర్ట్ చేస్తుంది. అందుకు కాబట్టి నేను మీటింగ్ దగ్గరికి వెళ్ళడానికి మా ఇంట్లో మా హస్బెండ్ పర్మిషన్ ఇచ్చారు. నన్ను నేను మార్చుకున్నాను మేడం ఇక్కడ. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నన్ను కూడా మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు మారాలి అనుకున్నారు కదండి, మీకు ఇక ఒక మెట్టు ఎక్కినట్టే, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆర్ఆర్వి ప్రవీణ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్ట్ మార్నింగ్ చాలా సూపర్ గా చెప్పారు మేడం. మీరు చెప్పిన మాటల్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు ఎదుర్కొని నా కష్టం మీద నేను నిలబడి సంపాదించుకోవాలి అన్న మాట వచ్చి బాగా కనెక్ట్ అయింది. ఇంకోటి వచ్చి ఫస్ట్ మీకు చెప్పాల్సిందంటే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు 7th క్లాస్ చదివినా కానీ ఎక్కడ భయపడకుండా ఇప్పుడు ఇక్కడ జూమ్ లో మాట్లాడే మాటలు నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి. ఎందుకంటే నేను కూడా 7th చదివాను. జూమ్ లో మాట్లాడాలి అంటే చాలా టెన్షన్ భయంగా ఉండేది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఇందులో మాట్లాడటానికి చదువు కాదు, ధైర్యము పట్టుదల ఉంటే ఎక్కడైనా మనం మాట్లాడగలం, సక్సెస్ అవ్వగలం అనేది తెలుసుకున్నాను మేడం మిమ్మల్ని చూసి ఈ రోజు. మేడం ఈ మాట్లాడటానికి కూడా కారణం నా లీడర్సే మేడం. నాకు అంత సపోర్టింగ్ గా మీరు చెప్పగలరు. శోభక్కకి ఫోన్ చేసి అక్క జూమ్ అనగానే అక్కకు ఫోన్ చేస్తే లేదు లక్ష్మి నువ్వు మాట్లాడగలవు, నువ్వు చెప్పగలవు, నువ్వు నీలో ఆ టాలెంట్ ఉంది అని నా టాలెంట్ అక్క బయటికి తీసుకొచ్చింది. నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా నేను ఇంత సక్సెస్ అవుతున్నానంటే సుజాత మేడం, శోభారాణి అక్క అందరూ నన్ను పుష్ చేస్తూ ఉంటారనమాట. నా దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు, వాళ్ళు చెప్పటం వల్ల నాకు ఆ బూస్టప్ వస్తుంది అనమాట. అక్క చెప్పింది నేను చెప్పగలను, నేను నమ్ముతాను, దేన్నైనా కానీ ఫస్ట్ నమ్ముతాను. దానివల్లే నేను చెప్పగలిగాను మేడం ఈరోజు. సూపర్ గా చెప్పారు మేడం. ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను చూసుకొని నేను కూడా మాట్లాడటానికి ధైర్యం చేసుకుంటాను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ జానకిరావు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. జానకిరావు సార్, గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఏమన్నా ఉన్నావా మేడం? వాయిస్ 7th క్లాస్ అయింది మేడం, హైలీ ప్రొఫెషనల్ వాయిస్ మేడం అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జూమ్ చాలా మీ అందరి చాలా అభిమానం సార్, మీ సింపుల్ అందరి వర్క్ అభిమానం మేడం. సార్. ప్రతిరోజు మీరు మాట్లాడతారు సార్. మీ అందరి అభిమానం సార్. మీ అందరిని చూసి నేను నేర్చుకుంటున్నాను. నిత్య చాలా విద్యార్థిని లాగా నేర్చుకుంటున్నాను సార్ నేను. చాలా బాగుంది మేడం మీ వాయిస్. థ్యాంక్ యూ అండి, అలాగే థ్యాంక్ నేను యూ. కూడా 1 year హెర్బా లైఫ్ లో చేసి ఉన్నాను మేడం. ఓకే. కానీ దానిలో ఎదుగుదల అనేది లేదు. ఏ మీటింగ్ అయినా విజయవాడ పోవాల్సి వచ్చేది. అవును సార్, అవును. ఏడ ఉండూరులో ఉన్న శంకరకొండకి రమ్మంటేనే రావట్లేదు. ఇక అంత దూరం మనం ఒక్కరం పోయినా మనకి సపోర్ట్ అనేది లేదు మేడం. అందువల్ల 1 year జర్నీ చేసి ఆగిపోయాం. ఓకే సార్, ప్రొడక్ట్ బాగుంటది సార్, కానీ మనలో మాత్రము అది కష్టం అయిపోయింది సార్. అంత బడ్జెటైజింగ్ చేయటం అనేది అవును నాకు అవును మేడం. సపోర్ట్ చేయలేకపోయింది సార్. అది ఇట్లా ఓన్లీ జూమ్ మీటింగ్స్ కన్నా లైవ్ మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి, విజయవాడే వెళ్ళాలి. అవును మేడం. నేను చేశాను, జర్నీ చేశాను, ఒకరిద్దరిని జాయిన్ చేశాను.
కానీ అది ఓన్లీ మన వెయిట్ మేనేజ్మెంట్ వరకే వాడుకోవటం అనేది చాలా బడ్జెట్ ఎక్కువ మేడం. కానీ అవును సార్ దీనిలో అవును. నిత్యావసర సరుకులు వాడుకుంటూ దాంతో పాటు ఇది కూడా వాడుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి సిస్టంలో మనకి ఈ సిస్టమ్ పరిచయం అవటమే మనకి అదృష్టం మేడం, ఎన్నో జన్మల పుణ్యం. అవును సార్ అవును. సిస్టాన్ని నమ్ముకొని మనం సక్సెస్ అవ్వాలి. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ థ్యాంక్ వాయిస్ యూ సో మేడం మచ్ సార్. సూపర్ థ్యాంక్ మేడం, యూ. చాలా బాగా వచ్చింది జూము. మీరు ఓకే ఎట్లాగే సార్. ముందుకెళ్ళాలి, మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. జానకిరావు థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. శంకరన్న గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే, నెక్స్ట్ సుజాత మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను దీనిలోకి రావటానికి కారణం ఏంటంటే, నాకు ఫస్ట్ వేరే ఒక అబ్బాయి చెప్పాడండి దీనిలోకి రావాలని. నాకు అబ్బాయి చెప్పింది నచ్చింది. ఈ అబ్బాయి పిఎస్ఆర్ గారి టీం అనమాట. ఆ అబ్బాయిని చెప్పింది నచ్చిన తర్వాత మా అప్లైన్ ఉన్నాడు గయాస్ గారని. అతను నా కింద డౌన్ లైన్ అంటే ఎర్బల్లో ఉన్నారు అంతకుముందు. అబ్బాయి చెప్తే ఇట్లా చేద్దాం గయాస్ గారు అంటే, ఓకే వదిన, నాకు ఐడి ఉంది, నాకు ఆల్రెడీ నేను తీసుకుంటున్నాను, నువ్వు చేరతానంటే చెప్పండి. నాకేం తెలియకుండానే దీనిలోకి వచ్చా. ఎందుకంటే లక్ష్మికి చెప్తే లక్ష్మి బాగా చేసుకుంటుంది ఇది అని చెప్పి నాకు బాగా నచ్చింది. నేను ఫస్ట్ తనకు ఐడి ఇద్దామనుకోను కూడా, నేను వాడుకుంటేనే కదా నాకు తెలిసేది అని చెప్పి నేను ఐడి తీసుకొని తనకి ఫస్ట్ ఐడి ఇచ్చాను. అందుకోసమే ఇచ్చాను తప్పితే నాకు వేరే ఉద్దేశం వేరేగా ఏమీ లేదు. తనకి వాడుకుంటే తను బాగా చేసుకోగలదు. నేనేముందండి ఈరోజు ఏం డ్రాప్ అయిపోగలను, తనైతే బాగా ఉపయోగపడిద్ది తనకి అని చెప్పి నేను ఇచ్చాను. ఇంకంతే. తను బాగా మాట్లాడగలదు, బాగా చేసుకోగలదు అని చెప్పే ఇచ్చానండి ఐడి తనకి. ఇంకా వేరే ఉద్దేశం ఏమి ఉండదండి నాకు. తనైతే అక్క బాగా అక్క నువ్వు ఈ రోజు డ్రాప్ అవటం కాదక్క, నువ్వు ఉంటేనే నేను ఉంటాను. నువ్వు గెలిస్తేనే కదక్క నేను గెలిసేది. నువ్వు అట్లా ఎప్పుడు అలా కాదు అనుకోవద్దు. లక్ష్మి. నాకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను అమ్మాయి దగ్గరికి రావచ్చు, ఒక్కోసారి నేను డ్రాప్ అయిపోవచ్చు, లేకపోతే బోరికి ఉండొచ్చు. కానీ నీకైతే ఇది చాలా సక్సెస్. బయటికి పోయి చేసుకోగలవు అనే ఉద్దేశంతో నేను ఇచ్చాను తప్పితే వేరేగా కాదు. నేను ఈరోజు కూడా నేను చెప్తున్నాను, నువ్వు లేకపోతే నిజంగా నేను మాట్లాడే ఇది కూడా లేదు అని అనుకొని ఇప్పుడు ఇందాకే నేనేం మాట్లాడలేకపోయా. నేను అందుకని థ్యాంక్స్ చెప్పి అక్క. నేను నీకు ఐడి ఇచ్చాను లక్ష్మి. లేకపోతే నేను అసలు నాకు దీనిలో ఉండాలని చేయాలని లేదు కాదు. నాకు మీరందరూ ఉండబుట్టే, వాణి గారు, మీరు, శాస్త్రయ్య, శారద, నువ్వు ఉన్నావని నేను ఇప్పుడు కూడా ఇంకా నీకు చేస్తాను కూడా ఇంకా కూడా. థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్ చాలా యూ థ్యాంక్స్. లక్ష్మి. నేను ఆ మాట ఇందా చెప్పలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ చెబుదామని నేను మళ్ళీ నీ కోసం మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కలిశాను అనమాట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ అక్క. నాకు నువ్వు ఎంత చెప్పినా నేను నీ రుణం తీర్చుకోలేను. నేనే కాదు, నా పిల్లలు కూడా నీకు రుణపడిపోయి ఉంటారు. అలా అనబాకు లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ దినేష్ గారు. థ్యాంక్ యూ సుజాత మేడం. లాస్ట్ శంకరన్న గారు ప్లీజ్. హలో, శంకరన్న గారు అన్మ్యూట్ చేసుకున్నారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. మేడం గారు, మీరు 7th క్లాస్ అయిన మేడం, మీరు ప్రొఫెషనల్ గా మాట్లాడినట్టు మాట్లాడారు మేడం గారు. సార్ నాకు ఇంత మాటలు నేర్పడానికి కారణం కూడా లీడర్సే సార్. నన్ను అవును మేడం గారు. ప్రోత్సహిస్తా ఉంటారు సార్ ప్రతిసారి. ది గ్రేట్ లీడర్ గౌరవనీయులు సురేష్ సార్ మంచి లీడర్ మేడం గారు. సార్ ఎవరిని కూడా ఆప్యాయంగా పలకరించి మోటిఫై చేస్తా ఉంటారు మేడం గారు. నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్. నాకు లైఫ్ ఇచ్చింది సుజాత మేడం. అయితే నాకు ఈ దారిలో నడవాలి అని ఒక దారిని ఏర్పరిచి సురేష్ గారు లాంటి గ్రేట్ లీడర్ చేయి పట్టుకొని నడిపిస్తున్నారు సార్. నిజంగా ఆ సార్కి నేను ఏమీ కాను, ఎక్కడో ఎక్కడో ఉన్నాం సార్ మేము. కానీ నేను ఇట్లా అని చెప్పగానే, సార్ నేను గెలవాలి అని అడగగానే విత్ ఇన్ సెకండ్స్ లో, మేడం నీకు సపోర్ట్ గా మేము ఖచ్చితంగా ఉంటాను, నేను మీకు ఎక్కడికైనా మీరు ఫ్లోర్ మీటింగ్స్ కావాలంటే నేను ఇస్తాను, మీరు మీరు ఈ దారి నడవండి అని నాకు దారి చూపించారు సార్. నిజంగా
నాకు ఇంత సపోర్ట్ చేసిన నా లైఫ్ లైనర్స్ని కానీ నా అప్లైనర్స్ని కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అవునవును మేడం గారు. అలాగే ఇప్పుడు మీ జర్నీ సూపర్ మేడం. అట్లాగే మీ సార్ వాళ్ళకు మీ బాబులకు కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే మన సక్సెస్ గమనించేది ముందర ఫస్ట్ ఇంట్లో వాళ్ళే మేడం, తర్వాత మన లీడర్స్. ఎందుకంటే మనం అవును మోడిఫై చేస్తేనే ఇంట్లో వాళ్ళకి పర్మిషన్ తీసుకునే చేయాలి మనం ఏది చేసినా. మన అవును సార్. సక్సెస్ నేను తర్వాత నేను ఇప్పుడు హోమ్ మీటింగ్స్కి వెళితే 10:30 అవుతుంది సార్. మా వారు నువ్వు టయానికి ఫుడ్ తీసుకోవట్లేదని అరుస్తున్నారు. లేట్ అవుతుందనే దానికన్నా ఫుడ్ తీసుకోవట్లేదు, మళ్ళీ హెల్త్ ఏదైనా అయిద్దేమో అంటే నా హెల్త్ బాగోదు కదా, అందుకని ఆయన అవును కొంచెం అరుస్తుంటాడు. కానీ నీ పర్మిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు లేట్ అయిందనే మాట ఆయన అసలు అనట్లేదు సార్. నాకు అదే సపోర్ట్ మేడం. ఎందుకంటే చేయబట్టే మీ నేను సక్సెస్, బయటికి వెళ్ళగలుగుతున్నాను. అవును మేడం, మీ సక్సెస్ చూశాను కాబట్టి సార్ వాళ్ళు కానీ బాబు కానీ, అందుకని ఇంకేం మాట్లాడతారు మేడం గారు. అట్లాగే మీ గోల్ని ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం మీకు. ఎందుకంటే థ్యాంక్ యూ సార్, అతి థ్యాంక్ యూ సో త్వరలో మచ్. మీరు లాంచ్ అయ్యారు, త్వరలోనే సిల్వర్ కూడా కావాలని ఆ భగవంతుడు కోరుకున్నాడు మేడం. మీకు మంచి సక్సెస్ అతి త్వరలోనే. మీరు డిసెంబర్ లోపలే మీరు మినిమం 60 దాకా వెళ్తారు మేడం, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మీలాంటి లీడరు, కష్టపడే లీడర్లకి ఎప్పుడు సక్సెస్ ఉంటుంది ఇందులో. అలాగే మన అప్లైనర్స్ సార్లు కూడా మనల్ని కింద నుంచి కింద వాళ్ళని డెవలప్ చేసే మనస్తత్వం వాళ్ళకుంటుంది మేడం. అది మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఈరోజు జూమ్ ఇచ్చి చాలా మందికి కొత్త థ్యాంక్ యూ సార్. ఉత్తేజాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ దినేష్ వెరీ గారు మచ్ మేడం. మీలాగా మా బాబును కూడా నేను దీనిలోకి తీసుకురావాలనేది నా గోల్ సార్. కానీ నేను సక్సెస్ అయిన తర్వాత నేను కూడా అదే చేయాలని. ఎందుకంటే వాళ్ళు, మా బాబు సివిల్ ఇంజనీర్ చదివాడు, తను ఈరోజు జాబ్ చేస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తుంటాయి సార్. ఇంట్లో నుంచి బయటికి పోకుండా అపురూపంగా నేను బిడ్డల కోసమే ఇంత కష్టపడి పెంచితే, సివిల్ ఇంజనీర్ చదివి అక్కడ ఎండలో వర్క్ చేస్తుంటే అసలు ఎట్లా అయిపోయాడో నా కొడుకు, నేను తలుచుకోలేకపోతున్నాను. ఎప్పటికైనా ఈ వెస్టేజ్ లోకి నా బిడ్డను కూడా తీసుకురావాలి. మీలాగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ప్రతిరోజు అనుకుంటా, దినేష్ గారి లాగానే మా బాబు కూడా రావాలి, బయట జాబుల్లో ఏం లేదు, ఇది తరతరాలు తీసుకునేది అని నేను ఎప్పుడు అనుకుంటాను సార్. మీ మాటలు థ్యాంక్ యూ నేను మేడం. ప్రతిరోజు తీసుకుంటాను సార్. నా కొడుకు కూడా మీలాగా తయారవ్వాలని నేను ఎప్పుడు అనుకుంటాను సార్. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి మేడం. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరూ గమనించండి. ఈ రోజు మనకి పొదిల్లో ఓల్డ్ ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ దగ్గర, జూనియర్ కాలేజ్ రోడ్ పొదిలి, మన గ్రేట్ లీడర్, మన అప్లైనర్, మన మెంటార్ సురేష్ సార్ది జూమ్ మీటింగ్ అనేది జరుగుతుంది. 2:00 స్టార్ట్ అవుతుంది పొదిల్లో. సో గమనించండి, పొదిలి దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా రేపు గుంటూరులో 15వ తారీఖు రేపు మధ్యాహ్నం గుంటూరులో మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ అండ్ పిఎస్ఆర్ సార్, ప్రొడక్ట్ కింగ్ పిఎస్ఆర్ సార్ ఇద్దరు సిపిఐ భవన్ బిసైడ్ విజయ టాకీస్ కొత్తపేట రోడ్ లో, మనం డిఎల్సిబి దగ్గర నుంచి జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది మీటింగ్ హాల్. మీరు అక్కడ ఖచ్చితంగా మీటింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు. కేవలం టికెట్ కూడా 10 రూపాయలు మాత్రమే. సో మీ లీడర్స్ అందరినీ త్వరగా అటెండ్ చేయించుకోవాల్సింది కోరుకుంటున్నాం. గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు. ఇంకొక గ్రేట్ విషయం లీడర్స్, ఒంగోలులో మనకి త్వరలో విఎల్సి అంటే వెస్టీజ్ లీడర్షిప్ కాన్క్లేవ్ అంటే కంపెనీ తరపు నుంచి మన నందకిషోర్ సార్ అండ్ మల్లాద్ సార్ దగ్గర నుంచి మంచి మీటింగ్ రాబోతుంది. ఈ మీటింగ్ ఏంటంటే బిజినెస్ గురించి, పూర్తిగా బిజినెస్ ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే దాని గురించి పూర్తి వివరాలు అనేది ఈ మీటింగ్ లో ఉంటాయి సార్. అది 2 days జరుగుతుంది. 3,500 చేంజ్ టికెట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న లీడర్స్, బిజినెస్ నేర్చుకోవాలి, నాకు ఇందులో బిజినెస్ ఎక్కువ కావాలి అనుకున్న లీడర్స్ కి ఇది ఒక మంచి అవకాశం మన ఒంగోలులోనే దొరుకుతుంది. ఇదే మీటింగ్ కోసం నేను సురేష్ సార్ అందరం కీ లీడర్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళొచ్చాము. సో మీరు చాలా బాగుంటుంది లీడర్స్, ఒక్కసారి మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. అండ్ 22వ తారీఖు మనకి ఒంగోలులో అగ్రి ట్రైనింగ్ ఉంది. ఇంకా మనకు అగ్రి సీజన్ అనేది అయిపోయిందని అనుకుంటున్నారు.
కానీ మళ్ళీ అగ్రి సీజన్ అనేది ఇంకా అయిపోలేదు అనేది విషయం ఒక్క అగ్రి ట్రైనింగ్ వస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అగ్రి ట్రైనింగ్ వచ్చిన తర్వాత స్ప్రేస్ ఎలా చేయాలి చాలా విషయాలు తెలుసుకుంటాము. సో 22వ తారీఖు మన ఒంగోలు డిఎల్సిపిలో ఉంటుంది మధ్యాహ్నం 2ంటికి. దీన్ని కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రేపు 17వ తారీఖు కందుకూరు డిఎల్సిపిలో కందుకూరులో కళ్యాణ మండపంలో 10ంటికి తిరుమల కళ్యాణ మండపంలో మీటింగ్ ఉంది. ఇది కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్, ఫ్లోర్ మీటింగ్ కాబట్టి. అదే విధంగా అదే రోజు సింగరాకొండలో 3ంటికి డిఎల్సిపిలో మీ ఫ్లోర్ మీటింగ్ అనేది ఉంది. అక్కడ కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. నెక్స్ట్ 27వ తారీఖు ఓకే 19వ తారీఖు బ్యూటీ ట్రైనింగ్. మనకి ఆల్మోస్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ లో మన స్కిన్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి మనకి బ్యూటీ ట్రైనింగ్ ఇస్తున్నారు మేడము, సుష్మా మేడము. సో హనుమాన్పేట డిఎల్సిపి విజయవాడ. ఖచ్చితంగా మీ ఈ మీటింగ్ అటెండ్ అయితే మీకు టీవీలు విరగటమే కాదు, చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ ఏమున్నా సరే వాటికి అక్కడ సొల్యూషన్ కూడా ఇవ్వబడుతుంది మేడము. 275 రూపాయల టికెట్ ప్రైస్. కొంచెం ఎవరైతే స్కిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో పీవీలు బాగా వచ్చేది మనకి ఈ బ్యూటీ ట్రైనింగ్ లో. అలాగే సమ్మర్ లో సన్ స్క్రీన్ ఇవి ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనకి మేడం వాళ్ళు డెమోస్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ మీటింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు లీడర్స్. అలాగే 22వ తారీఖు ఆత్మకూరు వింజమూరులో మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ మీటింగ్ ఇస్తున్నారు 10ంటికి. ఆత్మకూరులో 2ంటికి, వింజమూరు డిఎల్సిపిలో. దగ్గరలో ఉన్న లీడర్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 27వ తారీఖు ఒంగోలులో మధ్యాహ్నం 3ంటికి డిఎల్సిపిలో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు లీడర్స్. 27వ తారీఖు ఒంగోలు దగ్గర చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరికీ ఇది చాలా మంచి విషయం. అలాగే కొండేపి సురేష్ సార్ ఆరిజిన్ కొండేపి టీం స్టార్ట్ అయిన ప్లేస్ కాబట్టి కొండేపులో 11 గంటలకు 27వ తారీఖు డిఎల్సిపిలో మీటింగ్ జరగబోతుంది. అక్కడ కూడా దగ్గరలో ఉన్న లీడర్స్ మీకు ప్రమోట్ చేసుకోవచ్చు లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీటింగ్స్ అన్ని ప్రమోట్ చేశాను నాకు తెలిసి. నెక్స్ట్ రాపర్లు ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ మంత్ డేట్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది లీడర్స్, గమనించండి. చాలా స్పీడ్ గా మన టీం అనేది ముందుకెళ్తుంది. మీటింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. త్వరలో తిరుపతి, విజయవాడ కూడా మళ్ళీ మీటింగ్స్ అనేవి వదలబోతున్నారు సురేష్ సార్. సో థ్యాంక్ యూ లీడర్స్, గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో జూమ్ ని క్లోజ్ చేస్తున్నాను. దినేష్ సార్. సార్ సార్ రేపు కావలి మీటింగ్ అనౌన్స్ కాలేదు. అవును సార్, కావాలి. రేపు ఇంకొక 2 మీటింగ్స్ లీడర్స్. రేపు పొద్దున కావలిలో మనకి ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ సార్ వస్తున్నారు. మనకి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర కావలి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో మీటింగ్ జరగబోతుంది. ఉదయం 11 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 2:30కి మీటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత 3:30కి లీడర్స్ అందరి కోసం ఇది కంప్లీట్ గా. సో ఈ లీడర్స్ మీటింగ్ అనేది మనకి కందుకూరులో జరగబోతుంది. దాని వివరాలు మీ అప్లైయర్ అడిగి కనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. ఇంతటితో మీటింగ్ ని ఎండ్ చేస్తున్నాం సార్.